స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యము నుండి కొన్ని వాక్యాలు 6 వాక్యాల వరకు మనం చదువుకుందాం. மத்தேயு சுவிசேஷம் 24ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலிருந்து వాసిపోం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ ఉండాగటం. ఈ యొక్క వాక్యమును గురించి మనము గత 4 వారముల నుండి అనేక కార్యములను వినగలుగుతున్నాము. இந்த வசனத்தை ஆதாரமாக கொண்டு கடந்த 4 வாரங்களாக நாம் தியானித்து வருகிறோம். ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీద జీవించినటువంటి దినములలో తన యొక్క రాకడను గురించి, యుగ సమాప్తికి ముందు జరిగేటువంటి సూచనలు తనను వెంబడించే శిష్యులకి, జన సమూహమునకు ఈ కార్యములు ఆయన ముందుగానే తెలియపరిచి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியில் இருந்த நாட்களிலே தம்முடைய வருகைக்கான அடையாளங்களை குறித்து தம்மோடு இருந்த சீஷர்களுக்கும் தம்மை பின்பற்றின ஜன சமூகத்திற்கும் அவர் இந்த காரியத்தை அறிவித்தார். దానికి శిష్యులు ఇవి ఎప్పుడు జరుగును, మీ యొక్క రాకడకి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని వారు అడుగుతున్నారు. அப்பொழுது அவருடைய சீஷர்கள் அவரிடத்தில் இவைகள் எப்பொழுது சம்பவிக்கும், உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளங்கள் என்ன என்று அவர்கள் கேட்டார்கள். ఆయన యొక్క శిష్యులు అనేక మంది యూదులు కాబట్టి యూదులకు ఉన్నటువంటి ఒక కోరిక ఏమిటంటే, వారు సూచనలు అడిగేటువంటి ఒక అలవాటు యూదులకి ఉన్నది. இதை கேட்டவர்கள் யூதர்கள் ஆனபடியினால் அந்த யூதர்களுக்கு ஒரு வழக்கம் உண்டு. அவர்கள் எந்த காரியத்திற்கும் அடையாளத்தை தேடுவார்கள். దీనిని గురించి కొరింథీ పత్రికలో మనం ఆ వాక్యమును గత వారాలలో చదువుకున్నాము. మరలా చదువుకోవడానికి సమయం చాలదు. இந்த காரியத்தை குறித்து நாம் கொரிந்திய நிருபத்திலே கடந்த வாரத்தில் நாம் பார்த்தோம். மறுபடியுமாக பார்ப்பதற்கு நம்ம நேரம் போதாது. యూదులకి ఒక అలవాటు ఉన్నది, వారు సూచనలు ప్రభువుని అడుగుతున్నారు. இந்த யூதர்களுக்கு ஒரு பழக்கம் உண்டு. அவர்கள் கர்த்தரிடத்திலே அடையாளம் கேட்கிறார்கள். గ్రీసు దేశస్థులైతే వారు దేవుని యొక్క జ్ఞానమును వారు వెదుగుతున్నారు. கிரேக்கர்கள் என்றால் அவர்கள் ஞானத்தை தேடுகிறார்கள். అప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు ఈ రాకడకి ముందు, యుగ సమాప్తికి ముందు ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడి. அதற்கு கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தின் முடிவுக்கும் என்னுடைய வருகைக்கு அடையாளமாக ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையா இருக்கிறீர்கள் என்றார். దానిని గురించి గత దినములలో మనం విని ఉన్నాము. இதை குறித்து கடந்த நாட்களிலே நாம் தியானித்தோம். ఆ తర్వాత 5వ వాక్యములో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరని ఆ కార్యమును కూడా యేసు ప్రభువారు తెలియపరిచి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து 2வது அடையாளமாக அநேகர் என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று அநேகரை வஞ்சிப்பார்கள் என்று எச்சரிக்கையாயிருங்கள் என்று அவர் அறிவித்தார். ఈ యొక్క మోసమును గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయములో 4 సందర్భాలలో చెప్పబడి ఉన్నది. இவ்விதமாக வஞ்சிக்கப்படுவதை குறித்து மத்திய சுவிசேஷத்திலேயே 4 இடங்களில் அவர் குறிப்பிடுகிறார். 4వ వాక్యం, 5వ వాక్యములు, ఆ తర్వాత 11వ వాక్యము, ఆ తదుపరి 24వ వాక్యం, ఈ 4 సందర్భాలలో ఆ మోసమును గురించి చెప్పబడి ఉన్నది. 4ஆம் வசனம், 5ஆம் வசனம், 11ஆம் வசனம், 24ஆம் வசனங்களிலே
இந்த எச்சரிக்கையாய் ஒருவனும் வஞ்சியாதபடிக்கு என்கிற காரியம் குறிக்கப்பட்டிருக்கிறது. గత వారములో యుద్ధములను గురించి మనము విని ఉన్నాము. கடந்த வாரத்திலே யுத்தங்களை குறித்து நாம் கேட்டோம். ఇది 6వ వచనములో యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. 6ஆம் வசனத்திலே யுத்தங்களையும் செய்திலும் கேள்விப்படுவீர்கள், ஆனாலும் கலங்காதிருங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. యుద్ధము అనేది అది డిక్లేర్ అయినప్పుడు మనుషుల మధ్యలో ఒక కలవరం అనేది కలుగుతున్నది. எப்பொழுது யுத்தம் என்று மனிதருக்குள்ளே அறிவிக்கப்படுகிறதோ அப்பொழுது మనుషరుకుள்ளே కలవరం ఆరంభమాகிறது. ఈ యొక్క యుద్ధముల ద్వారా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, వ్యాధులు, అసమాధానము, పలు విధమైనటువంటి ఈ కార్యములన్నీ జరుగునని గత వారములో మనం విని ఉన్నాము. இந்த யுத்தங்களின் மூலமாக பிராண சேதமும் பொருள் சேதமும் வியாதியும் அநேக விதமான அழிவுகளும் உண்டாகும் என்று கடந்த வாரத்திலே நாம் கேட்டோம். ఆ అక్షరానుసారం అటువంటి యుద్ధములు దేశముల మధ్య, రాష్ట్రముల మధ్య, ప్రపంచములో 5 రకములైన ప్రపంచ యుద్ధములను గురించి గత వారములో మనం విని ఉన్నాము. எழுத்தின்படி சம்பவிக்கிற யுத்தங்களை குறித்து மனிதருக்குள்ளே, ராஜ்யங்களுக்குள்ளே, தேசங்களுக்குள்ளே, உலகத்திலே சம்பவிக்கிற உலக மகா யுத்தங்களை குறித்து நாம் கேட்டோம். మరలా వాటిని గురించి మనం నేర్చుకుంటూ మనకు సమయం చాలదు. மறுபடியுமாக அதை குறித்து நாம் கேட்பதற்கு நமக்கு நேரம் போதாது. అప్పుడు సంఘములో కనబడుచున్నటువంటి దేవుని బిడ్డలకి ప్రభు రాకడకు ముందు కొన్ని యుద్ధములు, ఆత్మీయ కోణములు ఈ లోకములో మనం ఉన్నప్పుడు కొన్ని యుద్ధాలు జరుగుతున్నవి. தேவனுடைய பிள்ளைகளுக்கு சபையின் கோணத்திலே நாம் பார்க்கும்போது ஆவிக்கிற விதத்திலே கர்த்தருடைய வருகைக்கு முன்னதாக சில விதங்களிலே அவர்களுக்கு யுத்தங்கள் வருகிறது. ఇప్పుడు మనం అందరము సంఘములో జీవిస్తున్నాము. நாம் அனைவரும் సభையிலே జీవిக்கிறோம். ఆ ప్రభు రాకడికి ముందు మన జీవితములో కలిగేటువంటి యుద్ధములో ఏమిటి? கர்த்தருடைய வருகைக்கு முன்னதாக நம்முடைய జీవితంలో நமக்கு సంభవిக்க போகிற யுத்தங்கள் யாவை? దేశములో పలు విధమైనటువంటి అక్షరానుసారమైన యుద్ధములు ఈ ప్రపంచంలో జరగబోతున్నవి, అది వేరే విషయము. ஒவ்வொரு தேசத்திலும் இந்த உலகத்திலே பலவிதமான யுத்தங்கள் సంభవిக்க போகிறது, அது ஒரு விஷயம். దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న వారికి ప్రభు రాకడక ముందు మన జీవితములో పలు యుద్ధములు జరగబోతున్నవి. தேவனுடைய பிள்ளைகளாக அழைக்கப்படுகிற நமக்கு கர்த்தருடைய வருகைக்கு முன்னதாக சில யுத்தங்கள் సంభవిக்க போகிறது. ఈ యొక్క యుద్ధములు బైబిల్లో అనేక విధములుగా కనబడుతున్నవి. இந்த யுத்தங்கள் வேதத்திலே பல విధங்களிலே அது அடையாளமாக குறிக்கப்பட்டிருக்கிறது. బైబిల్లో చెప్పబడినటువంటి ఆ యుద్ధములన్నీ మన జీవితములో దేవుని యొక్క రాకడక ముందు ఈ యుద్ధములన్నీ కూడా జరుగుతున్నవి. வேதத்திலே சொல்லப்பட்ட அந்த யுத்தங்கள் எல்லாம் நம்முடைய జీవితంలో அவருடைய வருகைக்கு முன்னதாக సంభవిக்க போகிறது. ఆ యొక్క యుద్ధములను గురించి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. அந்த யுத்தங்களை குறித்து தான் தேவன் இந்த காலவெளியை நம்மோடு பேச போகிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ యొక్క యుద్ధములను గురించి మనం అనేక కార్యములు ఉన్నవి, వాటిలో మనకు అవసరమైనవి ముఖ్యమైన యుద్ధములను గురించి మనం నేర్చుకుందాము. வேதத்திலே நமக்குரிய ஆவிக்குரிய யுத்தங்களை குறித்து அநேக யுத்தங்கள் சொல்லப்பட்டிருக்கிறது. இந்த காலவெளியிலே சிலவற்றை முக்கியமானவர்களை தியானிப்போம். ఒకటి, ఈ యొక్క యుద్ధము విశ్వాస జీవితమునకు సంబంధించిన ఒక యుద్ధము. இந்த யுத்தமானது நம்முடைய விசுவாச ஜீவித்திற்கு அடுத்த யுத்தமாயிருக்கிறது. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించిన మొదలుకొని ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేంత వరకు ఈ లోకములో ఒక విశ్వాస జీవితం మనము చేస్తున్నాము. కాబట్టి ఈ విశ్వాస జీవితానికి ఒక యుద్ధము, ఒక పోరాటం అనేది ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை நம்முடைய சொந்த இரட்சகராகிய ஏற்றுக்கொண்ட நாள் முதற்கொண்டு அவருடைய வருகையிலே நாம் காணப்படும் வரைக்கும் இந்த விசுவாச ஜீவியத்திலே நமக்கு ஒரு யுத்தம் உண்டு. నేను ఒక దేవుని బిడ్డని, ఒక విశ్వాసిని, నేను ప్రభు రాకడలో కొనిపోబడాలని ఎవరికైతే ఆ దాహము ఉంటుందో అటువంటి విశ్వాస మార్గములో వెళ్లే వారికి ఒక యుద్ధం అనేది ఉన్నది. நான் தேவனுடைய பிள்ளையாக இருக்கிறேன், நான் விசுவாச ஜீவியம் செய்கிறேன், கர்த்தருடைய வருகையிலே நான் எடுத்துக்கொள்ளப்பட வேண்டும் என்கிற வாஞ்சையோடு இருக்கிறவர்களுக்கு ஒரு யுத்தம் உண்டு. దీనిని గురించి యూదా పత్రిక 3వ అధ్యాయములో 3వ వచనములో మనం చూడగలుగుతున్నాము. இதை குறித்து யூதா நிருபத்திலே 3ஆம் வசனத்தை வாசிப்போம்.
ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మును వేడుకొనుచున్నాను. பரிசுத்தவான்களுக்கு ஒரு விசை ஒப்புவிக்கப்பட்ட விசுவாசத்திற்காக நீங்கள் போராட வேண்டும் என்று உங்களை நான் எச்சரிக்கிறேன். తెలుగు భాషలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అని తెలుగులో రాయబడి ఉన్నది, అది తప్పు. தெலுங்கிலே பரிசுத்தவான்களுக்கு ஒரு விசை ஒப்புவிக்கப்பட்ட உபதேசம் போதனை என்று எழுதப்பட்டிருக்கிறது, அது தவறு. కానీ వేరే తమిళ్లోను ఆంగ్లము, మలయాళము, హిందీ, ఇతర భాషలలో విశ్వాసము, ఫెయిత్ అని రాయబడి ఉన్నది. ஆனால் மற்ற பாஷைகளிலே தமிழ், ஆங்கிலம், హిందీ, మలయాళத்திலே విశ్వాసం என்று எழுதப்பட்டிருக்கிறது. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మును వేడుకొనుచున్నాను. பரிசுத்தவான்களுக்கு ஒரு விசை ஒப்புவிக்கப்பட்ட விசுவாசத்திற்காக நீங்கள் தைரியமாய் போராட வேண்டும் என்று நான் உங்களை வேண்டிக் கொள்கிறேன். అప్పుడు మనకు ఆత్మీయ విశ్వాస జీవితములో ఒక యుద్ధము, ఒక పోరాటం అనేది ఉన్నది. அப்படியானால் நம்முடைய விசுவாச இந்த ஜீவியத்திலே நமக்கு முன்னதாக ஒரு யுத்தம், ஒரு போராட்டம் உண்டு. కనుక క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటముతో కూడినటువంటి ఒక జీవితము. அப்படியானால் கிறிஸ்தவ ஜீவியம் ஒரு போராட்டத்தோடு கூடிய ஒரு ஜீவியம். ముఖ్యముగా విశ్వాస జీవితం అనేది అనేకమైన పోరాటములతో కూడినటువంటి ఒక జీవితము. அப்படியானால் விசுவாச ஜீவியமானது అనేక పోరాటங்களோடு கூடிய ஒரு ஜீவியம். అప్పుడు ఈ విశ్వాస జీవితములో, ఈ యుద్ధములో మనము జయం పొందేవారుగా మనం ఉండాలి. அப்படியானால் இந்த விசுவாச ஜீவியத்திலே வருகிற இந்த யுத்தங்களிலே நாம் ஜெயம் பெறுகிறவர்களாய் இருக்க வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே ఆ சகோதரி, విశ్వాస జీవితములో పలు శోధనలు, శ్రమలు, పలు విధమైనటువంటి ఆ పోరాటములన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటున్నవి. இந்த விசுவாச ஜீவியத்திலே நமக்கு முன்பாக சோதனைகள், போராட்டங்கள், பாடுகள் நமக்கு உண்டு. అప్పుడు ఈ విశ్వాస జీవితం అనేది ఒక యుద్ధముతో సమానము. அப்படியானால் இந்த விசுவாச ஜீவியம் ஒரு யுத்தத்திற்கு சமம். ఆ యొక్క విశ్వాస జీవితం అనే యుద్ధములో మనము జయం పొందాలి. இந்த விசுவாச ஜீவியத்தில் வருகிற இந்த யுத்தத்திலே நாம் ஜெயம் பெற வேண்டும். అందువల్ల పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాస నిమిత్తము మీరు పోరాడాలి. ஆகையால் தான் பரிசுத்தவான்களுக்கு ஒரு விசை ஒப்புவிக்கப்பட்ட இந்த விசுவாசத்திற்காக நீங்கள் தைரியமாய் ఆ போராட வேண்டும். విశ్వాస జీవితము ఒక పోరాటము, ఒక యుద్ధముతో సమానము. நம்முடைய விசுவாச ஜீவியம் ஒரு யுத்தத்திற்கு சமம். అప్పుడు ఈ యొక్క విశ్వాసం అనే యుద్ధములో మనము జయం పొందాలి. அப்படியானால் இந்த விசுவாச யுத்தத்திலே நாம் ஜெயம் பெற ఈ வேண்டும். విశ్వాస జీవితం అనే యుద్ధములో జయం పొందిన వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. இந்த விசுவாச ஜீவியத்திலே வந்த யுத்தங்களிலே ஜெயம் பெற்ற பரிசுத்தவான்கள் வேதத்திலே அநேகர் குறிக்கப்பட்டிருக்கிறார். అందరిని గురించి మనం నేర్చుకోవడానికి మనకు సమయం చాలదు. அவர்கள் எல்லாரையும் குறித்து நாம் கற்றுக்கொள்ள நமக்கு நேரம் போதா. ఇద్దరు ముగ్గురిని గురించి మనం నేర్చుకుందాం. దానిని బట్టి ఇంకా బైబిల్ అనేక మంది ఉన్నారని మీరు దానిని తెలుసుకోవచ్చును. முக்கியமான 3 பேரை குறித்து நாம் தியானிப்போம். அதை கொண்டு நாம் இன்னும் அநேகர் வேதத்தில் குறிக்கப்பட்டிருக்கிறார் என்பதை அறிந்து கொள்வோம். ఒక వ్యక్తి అబ్రహాముని గురించి మనం చూచినట్లయితే, அவர்களிலே ஒருவனாகிய ஆபிரகாமை குறித்து நாம் பார்க்கும் అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి అని ఆయన గురించి రాయబడి ఉన్నది. இந்த ஆபிரகாம் அநேக ஜாதிகளுக்கு தகப்பன், விசுவாசிகளின் தகப்பன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ అబ్రహాముకి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించి ఉన్నారు. இந்த ஆபிரகாமுக்கு தேவன் ஒரு குமாரனை தந்தார். ఆ కుమారుడే ఇస్సాకు. அந்த குமாரன் தான் ஈசாக். ఆయన ఆ దేవుని యొక్క వాగ్దానం వలన పొందినటువంటి ఒక కుమారుడు. அவன் దేవుని వాక్యత్వத்தின்படி பிறந்தவன். అబ్రహాము అధికంగా ప్రేమించేటువంటి కుమారుడు ఇస్సాకు. இந்த ஆபிரகாம் அதிகமாய் நேசித்த குமாரன் இந்த ஈசாக். ఆ ఇస్సాకుని దేవుడు మొరియా పర్వతం మీద నీవు అతనిని నాకు బలిగా చెల్లించమని దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఉన్నారు. அந்த ஒரே குமாரனை அந்த மோரியா பர்வதத்திலே
பலி செலுத்த வேண்டும் என்று தேவனாகிய கர்த்தர் ஆபிரகாமிடம் சொன்னார். అబ్రహాము యొక్క విశ్వాసం అనేది అక్కడ శోధింపబడినది. இங்கே ஆபிரகாமுடைய விசுவாசம் சோதிக்கப்பட்டது. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించనని ఆదికాండము 22వ అధ్యాయములో చూడగలుగుతున్నాము. இந்த நடவடிக்கைகள் நடந்த பின்பு ஆபிரகாமை கர்த்தர் சோதித்தார் என்று ஆதியாகமம் 22ஆம் அதிகாரத்திலே எழுதப்பட்டிருக்கிறது. మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. முதல் 2 వచనங்களை వాసిపోం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను. అప్పుడని నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. இந்த காரியங்கள் நடந்த முன்பு தேவன் ஆபிரகாமை சோதித்தார். ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. இந்த காரியங்கள் நடந்த பின்பு தேவன் ஆபிரகாமை சோதித்தார். ఆ సంగతులు అనగా దాని యొక్క మీనింగ్, దాని యొక్క అర్థం ఏంటి? இந்த காரியங்கள் என்று சொல்லும்போது அதில் மறைந்திருக்கிற காரியங்கள் என்ன? ఆది కాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాముకు ఒక కుమారుని ఇస్తానని 77వ వయసులో దేవుడు ఒక వాగ్దానము చేశాడు. ஆபிரகாமுடைய 77ஆம் வயதிலே 97ஆம் வயதிலே அவனுக்கு தேவன் ஒரு வாக்குத்தத்தத்தை, ஒரு குமாரனை தருவேன் என்று வாக்குத்தத்தம் செய்தார். ఆది కాండము 12వ అధ్యాయం ప్రారంభములో అబ్రహాము తన తండ్రి ఇంటిని, ఆ బంధువుల ఇంటిని, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తానని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. இந்த ஆபிரகாம் தன்னுடைய சுய தேசத்தையும் தன்னுடைய சுய ஜனத்தையும் விட்டு அவன் வெளியே வரும்போது ஆபிரகாமுக்கு இந்த வாக்குத்தத்தத்தை தேவன் கொடுத்தார். దానితో పాటు కుమారుని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. அந்த వాக்குத்தத்தத்தோடு ஒரு குமாரனை தருவேன் என்று அவர் வாக்கு தந்தார். ఆది కాండము 12వ అధ్యాయం 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అధ్యాయాలలో జరిగిన సంగతులు అని అర్థము. அவ்விதமாக ஆதியாகமம் 12ஆம் அதிகாரம் 13, 14, 15, 16, 17 இவ்விதமாக இந்த అధ్యాయంలో நடந்த సంభవங்கள் நடந்த பின்பு என்று అర్థం. అందువల్ల 22వ అధ్యాయం ప్రారంభములో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ஆகையால் தான் இந்த காரியங்கள் நடந்த பின்பு தேவனாகிய கர்த்தர் ஆபிரகாமை சோதித்தார். అప్పుడు అబ్రహాము యొక్క విశ్వాస జీవితములో, ఆ యొక్క పోరాటములో, శోధనలో ఆయన జయం పొందిన వాడుగా కనబడుతున్నాడు. இந்த ஆபிரகாமுடைய ஜீவியத்திலே வந்த இந்த விசுவாச போராட்டத்திலே அவன் ஜெயம் பெற்றவனாய் வந்தான். ఆ దేవుడు అబ్రహామును పరిశోధించనని రాయబడి ఉన్నది. தேவன் ஆபிரகாமை சோதித்தார் என்று எழுதப்பட்டிருக்கிறது. అబ్రహాము తన కుమారుని మరియా పర్వతం మీద దేవునికి బలిగా చెల్లించాడు. இந்த ஆபிரகாம் தன்னுடைய குமாரனை மோரியா பர்வதத்திலே தேவனுக்கு பலியாக செலுத்தினார். ఆయనకు అబ్రహాము దేవునికి భయపడిన వాడుగా కనబడుతున్నాడు. அதன் மூலமாக இந்த ஆபிரகாம் கர்த்தருக்கு பயப்படுகிறவன் என்று நிரூபித்தார். అబ్రహాముకి ఏకైక కుమారుడే ఇస్సాకు అంటున్నాడు. இந்த ஆபிரகாமின் ஒரே பேரான குமாரன் தான் ஈசாக்கா இருக்கிறார். దేవాది దేవునికి ఏకైక కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. தேவாதி தேவனுக்கு ஒரே பேரான குமாரன் தான் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து. అబ్రహాము తాను ప్రేమించే కుమారుడు ఇస్సాకు. இந்த ஆபிரகாம் தான் நேசித்த குமாரன் தான் ஈசாக். దేవుడు తన యొక్క కుమారుడు యేసుక్రీస్తుని ఈయన నా ప్రియ కుమారుడని పిలిచి ఉన్నాడు. தேவன் தம்முடைய இயேசு கிறிஸ்துவ குமாரனாகிய இயேசு கிறிஸ்துவை இதோ என்னுடைய பிரிய குமாரன் என்று அழைத்தார். అబ్రహాము తన కుమారుడు మొరియా పర్వతం మీద బలిగా మార్చబడుతున్నాడు. இந்த ஆபிரகாம் தன்னுடைய குமாரனை அங்கே மோரியா மலையிலே தேவனுக்கு பலியாக மாற்றினார். యేసుక్రీస్తు కల్వరిలో బలిగా మార్చబడి ఉన్నాడు. தேவனாகிய கர்த்தருடைய ஒரே குமாரனாகிய இயேசு கிறிஸ்து கல்வாரியிலே அவர் பலியாக மாற்றப்பட்டார். యేసుక్రీస్తు కల్వరిలో బలిగా మార్చబడి 3వ దినాన ఆయన పునరుద్ధానం చెంది ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து கல்வாரியிலே பலியாக மாற்றப்பட்டு 3ஆம் நாளிலே அவர் உயிர்த்தெழுந்தார். అలాగే అబ్రహాము కూడా తన కుమారుని మొరియా పర్వతం మీద బలి చెల్లించే సమయంలో తన పనివాడితో అబ్రహాము ఈ విధంగా మాట్లాడుతున్నాడు. அவ்விதமாக தம்முடைய குமாரனை மோரியா பர்வதத்திலே பலி செலுத்த போகும்போது அந்த தன்னுடைய வேலையாட்களிடம் ஆபிரகாம் இவ்விதமாக சொல்கிறார். నీవును ఈ గాడిద పిల్లలు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడును మొరియా పర్వతమునకు వెళ్లి దేవునికి బలి చెల్లించి మరలా
తిరిగి నీ యొద్దకు మేము వస్తాము. நீங்களும் இந்த கழுதையும் இங்கேயே காத்திருங்கள், நானும் என்னுடைய குமாரனும் போய் அங்கே தேவனுக்கு பலி செலுத்தி திரும்பி வருவோம் என்றார். ఆది కాండము 22వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. ஆதியாகமம் 22ஆம் அதிகாரம் 5ஆம் வசனம் வாசிப்போம். తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదమని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ అబ్రహాము పనివాడితో చెప్తున్నాడు, నీవును గాడిద పిల్లలు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును దేవుని దగ్గరకు వెళ్లి అక్కడ మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తాము. இங்கே ஆபிரகாம் தன்னுடைய வேலையாட்களை நோக்கி, நீங்களும் இந்த கழுதியும் இங்கேயே காத்திருங்கள், நானும் பிள்ளையாண்டனும் போய் தேவனை தொழுது கொண்டு திரும்பி வருவோம் என்றார். ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. இங்கே ஒரு సత్యத்தை நாம் உணர்ந்து கொள்ள வேண்டும். అబ్రహాము ఇస్సాకు మొరియా పర్వతానికి వెళ్లి ఇస్సాకు బలిగా మారినట్లయితే తిరిగి వచ్చేటప్పుడు అబ్రహాము అక్కడే రావాలి, ఇస్సాకు రాడు. ஆபிரகாமும் ஈசாக்கும் பர்வதத்தின் மேல் ஏறி அங்கே பிள்ளையாண்டனாகிய ஈசாக்கு பலியாக செலுத்தப்பட்டால் திரும்பி வரும்போது ஆபிரகாம் மாத்திரம் வருவான். కానీ అబ్రహాము చెబుతున్నాడు, మేము వెళ్లి దేవునికి మ్రొక్కిన తర్వాత మరలా నీ యొద్దకు వస్తాము, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ஆனால் ஆபிரகாம் சொல்லுகிறான், நாங்கள் போய் தேவனை தொழுது கொண்டு திரும்பி வருவோம் என்று சொல்கிறார். ఇస్సాకు మొరియా పర్వతం మీద దహన బలిగా మారినట్లయితే అబ్రహాము ఒక్కడే రావాలి. இந்த ஈசாக்கு அந்த மோரியா பர்வதத்திலே பலியாக மாற்றப்பட்டால் ஆபிரகாம் ஒருவன் தான் திரும்பி வர కానీ வேண்டும். మేము తిరిగి వస్తామని అబ్రహాము విశ్వాసంతో పలుకుతున్నాడు. ஆனால் நாங்கள் திரும்பி வருவோம் என்று ஆபிரகாம் விசுவாசத்திலே உரைக்கிறான். అందువల్ల అబ్రహాము బలి చెల్లించే సమయంలో ఆయన కత్తిని పైకెత్తినప్పుడు అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. ஆகையால் தான் இந்த ஆபிரகாம் தன்னுடைய குமாரனை பலி செலுத்தும்படியாக அவன் கத்தியை ஓங்கின போது, ஆபிரகாமே ஆபிரகாமே பிள்ளையாண்டான் மேல் கை போடாதே என்று சத்தம் கேட்டான். ఆ యొక్క పొదలో ఉన్న గొర్రె పిల్లని ఇస్సాకు బదులుగా అబ్రహాము బలి చెల్లించాడు. அந்த புதரிலே சிக்குண்ட அந்த ஆட்டுக்குட்டியை அவன் ஈசாக்குக்கு பதிலாக பலி செலுத்தினான். మృతుల్లో నుండి తన కుమారుణ్ణి మరలా పొందుకొని ఉన్నాడు. அவன் அங்கே மறுபடியுமாக தன்னுடைய குமாரனை திரும்ப అందువల్ల பெற்றான். అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మృతులకు దేవుడు గాడు, ఆయన సజీవులకే దేవుడు. ஆகையால் தான் ஆபிரகாமின் தேவன், ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன், அவன் மரித்தோருக்கு தேவன் அல்ல, அவர் ஜீவனுள்ளோருக்கு தேவன். దేవాది దేవుడు కల్వరిలో యేసుక్రీస్తు బలిగా మార్చబడి మూడో రోజు యేసు పునరుద్ధానము చెందిన విధముగా தேவாதி தேவனால் கல்வாரி சிலுவையிலே நேசகுமாரனாகிய இயேசு பலியாக செலுத்தப்பட்ட பின்பு 3ஆம் நாள் உயிர் தெழுந்த வண்ணமாக అబ్రహాము కూడా తన కుమారుడైన ఇస్సాకుని పునరుద్ధానమిక శక్తి ద్వారా ఆయన తన కుమారుని మరలా పొందుకున్నాడు. இந்த ஆபிரகாமும் தன்னுடைய குமாரனை உயிர் தெழுதின் பலவீனால் திரும்ப பெற்றுக் கொண்டார். అందువల్ల అబ్రహాము యొక్క విశ్వాస జీవితం అనేది పరిశోధింపబడినది. ஆகையால் தான் இந்த ஆபிரகாமின் விசுவாச ஜீவியம் சோதிக்கப்பட்டது. ఆయన విశ్వాసములో జయం పొంది ఉన్నాడు. அவன் விசுவாசத்திலே ஜெயம் பெற்றான். ఈ దినాలలో మన జీవితంలో కూడా విశ్వాసములో ఒక యుద్ధం అనేది ఉన్నది. இதோ நம்முடைய விசுவாச ஜீவியத்தில் நமக்கு முன்பாக ஒரு யுத்தம் உண்டு. మన యొక్క విశ్వాస జీవితంలో కలిగే యుద్ధములలో మనము జయం పొందాలి. நம்முடைய விசுவாச ஜீவியத்திலே நமக்கு முன்பாக வருகிற யுத்தத்திலே ஜெயம் பெற வேண்டும். విశ్వాస జీవితంలో వెనుకబడిపోకూడదు, விசுவாச ஜீவியத்திலே பின்வாங்க கூடாது. లేదా విశ్వాసములో బలహీనలుగా ఉండకూడదు, இல்லாவிட்டால் விசுவாசத்திலே பலஹீனராய் இருக்கக்கூடாது. లేదా ఈ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఆ అవిశ్వాసం యొక్క మార్గములో వెళ్ళకూడదు. இல்லாவிட்டால் இந்த விசுவாச பாதை விட்டு அந்த அவிசுவாச பாதைக்கு போகக்கூடாது. అందువల్ల ఈ విశ్వాసం అనే యుద్ధము దేవుని యొక్క రాకడకు ముందు మనందరి జీవితంలో కలుగుతున్నది. ஆகையால் இந்த விசுவாசத்தின் யுத்தம் தேவனுடைய பாதையிலே நமக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிறது. కనుక ఈ యొక్క యుద్ధములో అబ్రహాము వలె మనం జయం పొందాలి. ஆகையால் இந்த யுத்தத்தில் ஆபிரகாமை போல நாமும் ஜெயம் பெற வேண்டும். అలాగే ఈ యొక్క యుద్ధములో దావీదు కూడా జయం పొందాడు. இப்படிப்பட்ட யுத்தத்திலே தாவீதும் ஜெயம் பெற்றான். ఆ దావీదు కూడా గొల్లియాతు మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆయన విశ్వాసముతో వెళ్ళాడు. இந்த தாவீதும் கோலியாத்துக்கு எதிராக அவன் யுத்தத்திற்கு சென்ற போது விசுவாசத்தினாலேயே ஜெயம் பெற்றான். గొల్లియాతు ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆయన దూషిస్తున్నాడు. இப்பொழுது இந்த கோலியாத் இஸ்ரவேல் ஜனங்களை அவன் சபிக்கிறான். 40 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంకాలం
తన యొక్క పరాక్రమమును గొల్లియాతు బయలుపరుస్తున్నాడు. இதோ இந்த 40 நாட்கள் அந்த கோலியாத் அவன் காலையிலும் மாலையிலும் தன்னுடைய பராக்கிரமத்தை ஜனங்களுக்கு வெளிப்படுத்துகிறான். ఇశ్రాయేలులందరూ కూడా భయపడి వణికిపోతున్నారు. இப்பொழுது இஸ்ரவேல் ஜனங்கள் அவனை பார்த்து நடுங்குகிறார். గొల్లియాతుతో మాట్లాడడానికి యుద్ధం చేయడానికి ఎవరికి ధైర్యం చాలడం లేదు. இந்த கோலியாத்தோடு பேசுவதற்கும் கோலியாத்தோடு யுத்தம் பண்ணுவதற்கும் யாருக்கும் தைரியம் போதவில்லை. చివరికి ఇశ్రాయేలుల దేవునిని కూడా తిరస్కరించి గొల్లియాతు మాట్లాడుతున్నాడు. அவன் இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தரை நிந்தித்து அவன் பரியாசம் பண்ணுகிறான். అప్పుడు దావీదుకి ఒక పౌరుషము రోషం వచ్చినది. இப்பொழுது இந்த தாவீதுக்கு ஒரு வைராக்கியம் வந்தது. ఆ దేవునిని ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఈ గొల్లియాతు దేవుని దూషిస్తున్నాడు. ஜீவனுள்ள தேவனை இந்த விருத்த சேதனம் இல்லாத கோலியாத் நிந்திக்கிறான். అయితే నీవైతే కత్తితోనూ ఈటతోనూ నా మీదకి యుద్ధానికి వస్తున్నావు. இதோ நீ பட்டயத்தோடும் நீ கத்தியோடும் என்னோட யுத்தத்திற்கு வருகிறாய். నేనైతే యెహోవా నామములో నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. இதோ நானோ தேவனாகிய கர்த்தருடைய நாமத்தினாலேயே உன் மீது யுத்தத்திற்கு దావీదు విశ్వాసముతో యుద్ధమునకు వెళ్ళాడు. இந்த தாவீது விசுவாசத்தாலேயே அவன் யுத்தத்திற்கு சென்றான். గొల్లియాతు మాటలకు భయపడలేదు. அவன் கோலியாத்தின் வார்த்தைகளை கண்டு ఆయన அஞ்சவில்லை. విశ్వాసములో నిలబడ్డాడు. அவன் விசுவாசத்திலேயே நின்றான். ఆ యొక్క విశ్వాసముతో యుద్ధమునకు వెళ్ళాడు. அவன் விசுவாசத்திலேயே யுத்தத்திற்கு சென்றான். ఆ యుద్ధములో దావీదు జయం పొందాడు. அந்த யுத்தத்திலே தாவீது ஜெயம் பெற்றான். గొల్లియాతు యొక్క తలను ఆయన నరికి ఉన్నాడు. இந்த கோலியாத்தின் தலையை அவன் வெட்டினான். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே ఈ சகோதரி, విశ్వాసం అనే యుద్ధములో దావీదు జయం పొంది ఉన్నాడు. இந்த விசுவாச யுத்தத்திலே இந்த தாவீதும் ஜெயம் ఈయన பெற்றான். రెండవ వ్యక్తి అంటున్నాడు. இவன் தான் இரண்டாவது நபர். మూడవ వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే நாம் மூன்றாவது நபரை பார்ப்போம் என்றால் షడ్రకు మెషకు అబేద్నెగో వారి యొక్క విశ్వాసము శోధింపబడినది. ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோவுடைய விசுவாசமும் சோதிக்கப்பட்டது. కానీ దానియేలు గ్రంథములో రాజు వీరికి నమస్కారం చేయలేదని అగ్ని గుండమును 7 అంతలు ఎక్కువగా చేసి ఉన్నాడు. இப்பொழுது ராஜா தான் நினைத்தின பொற்சிலையை இவர்கள் வணங்காததினால் அக்னி சூளையின் அந்த வெப்பத்தை அவன் 7 மடங்காக அதிகரிக்க பண்ணினான். అప్పుడు వారు చెప్పారు, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేనే లేదు. இதோ உங்களுக்கு பதில் சொல்ல வேண்டுங்கிற தேவை எங்களுக்கு இல்லை. మా దేవుడు మీ చేతులను రక్షించడానికి సమర్థుడు. இதோ எங்கள் தேவன் உம்முடைய கையிலிருந்து எங்களை தப்புவிக்க அவர் మా வல்லவர். దేవుడు రక్షించినా రక్షింపకపోయినా సరే మేము మాత్రం ఆ ప్రజలకు నమస్కారం చేయము. எங்களுடைய தேவன் எங்களை ரட்சித்தாலும் சரி ரட்சியாவிட்டாலும் சரி நீ நிறுத்தின பொற்சிலையை மாத்திரம் நாங்கள் வணங்க వారి மாட்டோம். యొక్క విశ్వాసం అనేది శోధింపబడినది. அவருடைய விசுவாசமானது சோதிக்கப்பட்டது. వారి యొక్క విశ్వాసములో ఒక యుద్ధము ఏర్పడినది. அவருடைய விசுவாசத்திலே ஒரு யுத்தம் அவர்களுக்கு ఆ உண்டானது. యుద్ధములో వారు ముగ్గురు కూడా జయం పొంది ఉన్నారు. அந்த விசுவாச யுத்தத்திலே அவர்கள் மூவரும் ஜெயம் பெற்றார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே మన சகோதரி, యొక్క జీవితంలో కూడా విశ్వాసములో అనేకమైన యుద్ధములు ఉన్నవి. இதோ நம்முடைய ஜீவிதத்தில் விசுவாசத்துக்கு யுத்தங்கள் அநேகம் ఈ உண்டு. యుద్ధములో మనము జయం పొందాలి. இந்த யுத்தத்திலே நாம் ஜெயம் பெற வேண்டும். వీరు ముగ్గురు మాత్రమే కాకుండా இவர்கள் 3 பேர் மாத்திரமல்ல, ఏబనే భక్తుడు కూడా జయం పొందాడు. யோபு என்கிற பக்தனும் ஜெயம் பெற்றார். దేవునను శోధించిన తర్వాత தேவனாகிய கர்த்தரை சோதித்த பின்பு నేను సువర్ణముగా మారితిని. நான் பொன்னாக விளங்குவேன். దేవునను అగ్ని లాంటి శోధనలో నడిపించినప్పుడు கர்த்தர் இந்த அக்கினிமயமான சோதனையில் வெளிக்கும் போது నేను సువర్ణముగా బంగారముగా మారితిని. நான் பொன்னாக தங்கமாக மாறுவேன். ఇదే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో కూడా ఉన్నది. இதே முதலாம் பேதுரு 1ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலும் இருக்கிறது. బంగారము సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అగ్నిలో పుటం వేయబడినప్పుడు இந்த பொன் வெள்ளி இவைகளை பார்க்கிறோம் மேன்மையான நம்முடைய விசுவாசம் அக்கினிமயமான சோதனையிலே சோதிக்கப்படும் ఆ போது వాక్యం చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వాక్యం. నశించబోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఒక బంగారం ఏ విధంగా అగ్నిలో పుటం వేయబడుతుందో ஒரு பொன்னானது எவ்விதமாக அக்கினியிலே புடமிடப்படுகிறதோ మీ యొక్క విశ్వాసము కూడా శోధింపబడుతున్నది. இதோ உன்னுடைய விசுவாசம் கூட మీ சோதிக்கப்படுகிறது. విశ్వాస జీవితంలో ఒక యుద్ధం అనేది ఉన్నది.
ఉన్నది. உன்னுடைய விசுவாச ஜீவிதத்தில் உனக்கு முன்பாக ஒரு யுத்தம் ఆ வைக்கப்பட்டது. యుద్ధములో మీరు జయం పొందాలి. அந்த யுத்தத்திலே நீ ஜெயம் பெற வேண்டும். నశించిపోయే సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడిన విధముగా அழிந்து போகிற பொன்னானது அக்கினியினாலே சோதிக்கப்படுகிற మీ வண்ணமாக యొక్క విశ్వాసం అమూల్యమైన విశ్వాసముగా అగ్ని పరీక్ష వలన మార్చబడుతున్నది. இதோ உம்முடைய வெளியேறப்பட்ட விசுவாசம் அக்கினியினாலே சோதிக்கப்படுகிறது. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்து வெளிப்படும் போது ఈ విశ్వాస జీవితం కలిగిన యుద్ధము వలన మెప్పు ఘనత మీకు కలుగును. இந்த விசுவாச ஜீவித்தில் உனக்கு வருகிற சோதனையின் மூலமாக கனமும் மகிமையும் உனக்கு உண்டா. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே ఇది சகோதரி, విశ్వాస జీవితములో కలిగేటువంటి ఒక యుద్ధము. இது விசுவாச ஜீவித்திலே வருகிற ஒரு யுத்தம். ఈ యుద్ధములో మనం జయం పొందాలి. இந்த யுத்தத்திலே நாம் ஜெயம் பெற ఆ வேண்டும். తర్వాత రెండో యుద్ధాన్ని మనం చూసినట్లయితే அதுக்கு பின்னதாக இரண்டாவது யுத்தத்தை நாம் பார்ப்போம். ఆ పాపముతో పోరాడే ఒక యుద్ధము మనకి నియమింపబడి ఉన్నది. இதோ பாவத்திற்கு விரோதமாக போராடக்கூடிய ஒரு யுத்தம் நமக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிறது. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యమునకు వచ్చినట్లయితే అక్కడ మరొక యుద్ధముని గురించి రాయబడి ఉన్నది. இங்கே எபிரேயர் நிருபம் 12ஆம் அதிகாரம் 4ஆம் வசனத்துக்கு வருவோம் என்றால் அங்கே ஒரு யுத்தத்தை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. நீங்கள் பாவத்துக்கு விரோதமாக போராடுகிறதில் ரத்தம் சிந்தத்தக்கதாக இன்னும் போராடவில்லை. పాపముతో ఎదిరించి పోరాడేటువంటి ఒక యుద్ధము ఈ లోకములో మనకు ఉన్నది. இந்த பாவத்துக்கு விரோதமாக போராடுகிற ஒரு யுத்தம் இந்த உலகத்திலே நமக்கு உண்டு. ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ ముందు కలిగేటువంటి ఒక యుద్ధం అయింటున్నది. இவையெல்லாம் கர்த்தருடைய வருகைக்கு முன்னதாக வருகிற யுத்தமாயிருக்கிறது. పాపమును పోరాడేటువంటి ఒక యుద్ధము మన జీవితంలో కలుగుతున్నది. பாவத்திற்கு விரோதமாக போராடுகிற ஒரு யுத்தம் நம்முடைய ஜீவித்திலே உண்டாகிறது. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, యేసు క్రీస్తు యొక్క పాపమును ఆయన యుద్ధములో జయం పొంది ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து பாவத்துக்கு விரோதமான யுத்தத்திலே ஜெயம் பெற்றார். నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించనని ఆయన సవాలు చేసి ఉన్నాడు. என்னிலே பாவம் உண்டு உங்களில் யார் நிரூபிக்க கூடும் என்று அவர் சவால் விட்டார். ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. அவர் பாவம் இல்லாதவராயிருந்தார். ఆయన పాపము ఎరిగిన వాడుగా ఉన్నాడు. அவர் பாவத்தை ఆయన அறியாதவராயிருந்தார். పాపము చేయని వాడుగా ఉన్నాడు. அவர் பாவம் ఆయన செய்யாதவராயிருந்தார். పాపులలో చేరిన వాడుగా ఉన్నాడు. அவர் பாவிகளோடு சேராதவராயிருந்தார். అందువల్ల నాలో పాపమున్నదని మీలో ఎవడో చెప్పగలడని ప్రభు పలుకుతున్నాడు. ஆகையால் தான் என்னிடத்திலே பாவம் உண்டு உங்களில் யார் குற்றப்படுத்தக்கூடும் என்று அவர் கேட்கிறார். అలాగే పాపముతో పట్టబడిన ఒక స్త్రీ, యూదులు ఆ స్త్రీ నిలబెట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపబోతున్నారు. இப்பொழுது பாவத்திலே கையும் களவுமாய் பிடிக்கப்பட்ட ஸ்திரீயை யூதர்கள் கல்லெறிந்து கொல்லும்படியாக ஆயத்தமானார்கள். అప్పుడు యేసుక్రీస్తు అయితే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని పలికాడు. அப்பொழுது கர்த்தராகிய இயேசு கிறிஸ்து உங்களில் பாவம் இல்லவன் முதலாவது கல் எறியட்டும் என்றார். అప్పుడు అందరు కూడా వారి చేతిలో ఉన్న రాళ్లు అక్కడ విడిచిపెట్టి వారు వెళ్లిపోయారు. அப்பொழுது கல்லெறிய வேண்டியவர்கள் அவர்கள் தங்கள் கையில் இருந்த கல்லை கீழே போட்டு அவர்கள் போய்விட்டார். కనుక మన జీవితంలో కూడా ఈ పాపముతో పోరాడేటువంటి ఒక యుద్ధము ప్రతి వారి యొక్క జీవితంలో కలుగుతున్నది. நம்முடைய ஜீவியத்தில் பாவத்துக்கு விரோதமாக போராடுகிற யுத்தம் உண்டாகிறது. ఈ యొక్క యుద్ధమును దేవుని యొక్క వాక్యము ద్వారా అభిషేకము ద్వారా మనము జయించాలి. இந்த யுத்தத்திலே நாம் தேவனுடைய வசனத்தின் மூலமாக தேவனுடைய அபிஷேகத்தின் மூலமாக ஜெயிக்க வேண்டும். అందువల్ల దేవుడు ఒక ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ஆகையால் தான் தேவன் தம்முடைய ஆவியை நமக்கு தந்திருக்கிறார். శరీరానుసారముగా జీవించుటకు మీరు శరీరమునకు రుణస్థులు కారు. நாம் மாம்சத்திற்குள்ளாக ஜீவிப்பதற்காக மாம்சத்துக்கு நாம் கடனாளிகள் அல்ல. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ஆவியினாலே சரீரத்தின் செய்கைகளை அழிப்பீர்கள் என்றால் பிழைப்பீர்கள். అప్పుడు ఒక మనుషుడు పాపమును ఏ విధంగా జయించగలుగుతున్నాడు? அப்படியானால் ஒரு மனிதன் எவ்விதமாக பாவத்தை ஜெயிக்கிறான்? అతడు దేవుని యొక్క అభిషేకము ద్వారా జయించగలుగుతున్నాడు. அவன் தேவனுடைய அபிஷேகம் மூலமாக அவன் ஜெயிக்கிறான். మరొక విధంగా ఒక మనుషుడు పాపమును ఏ విధంగా జయిస్తున్నాడంటే, இன்னொரு விதத்திலே ஒரு மனிதன் எவ்விதமாக பாவத்தை ஜெயிக்கிறான் என்றால், ఒక సహోదరుడు ఒక సహోదరి శరీరములో వారు బాగా శ్రమపడినట్లయితే పాపము జోలికి వారు వెళ్లరు అని రాయబడి ఉన్నది. ஒரு சகோதரனோ ஒரு சகோதரியோ அவர்கள் சரீரத்திலே வெகுவாய் பாடுபடுவார்கள் என்றால் அவர்கள் பாவம் செய்வதற்கு போகார் என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక
వారు 24 గంటలు శ్రమ పడినప్పుడు వారి యొక్క మనస్సు, వారి తలంపులంతా కూడా ఆ పనుల మీద, ఆ శ్రమ జీవితంలోనే వారి మైండ్ ఉంటుంది. பாப்பமு பைன வார்கா மைண்ட் ఉండదు. அவ்விதமாக அவர்கள் இந்த பாடுகளை சரீரத்தில் அனுபவிப்பதினால் அந்த பாடுகளின் மீதே அவருடைய சிந்தை இருக்கும். அவர்கள் பாவத்திற்கு குறித்த காரியங்களை சிந்திக்க மாட்டார். అతడికి ఒక సరైన ఉద్యోగము గాని, వ్యాపారము గాని, పని గాని ఏమీ లేకుండా సోంబేరిగా ఉంటే అతడికి పాపము పైన పలు తలంపులు, పలు ఆలోచన వస్తాయి. இவ்விதமாக ஒருவேளை அவன் எந்த வேலையும் இல்லாமல் சோம்பேறியாய் அவன் உட்கார்ந்து கொண்டிருந்தால் அவனுக்கு எப்பொழுதும் பாவத்தின் சிந்தனைகள் வந்து கொண்டிருக்கும். మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యములో ఈ కార్యాన్ని మనం చూడగలుగుతున్నాము. முதலாம் பேதுரு 4ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தில் இந்த காரியத்தை நாம் பார்க்கிறோம். క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించే మిగిలిన కాలము ఇక మీదట మనజాషను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి నేమీ లేక ఇండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. శరీరములో శ్రమపడిన మనుష్యుడు పాపము జోలికి వెళ్ళడు. இந்த மாம்சத்திலே பாடுபடுகிறவன் அவன் பாவத்திற்கு போக மாட்டான். అప్పుడు శరీర విషయములో శ్రమ పడకుండా సోంబేరితనంగా ఉన్నవాడు పాపములలో వారు పట్టబడుతున్నారు. அப்படியானால் இந்த மாம்சத்திலே பாடுபடாமல் சோம்பேறியாய் இருக்கிறவன் இந்த பாவங்களிலே சிக்கிக்கொள்ளுவான். అందువల్ల మనకి విశ్వాస జీవితంలో ఒక యుద్ధం అన్నది, పాపముతో పోరాడే దానిలో కూడా ఒక యుద్ధం అన్నది. நமக்கு விசுவாச ஜீவியத்திலே ஒரு போராட்டம் உண்டு. இவ்விதமாக பாவத்துக்கு விரோதமாக ஒரு யுத்தமும் உண்டு. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇది రెండవ యుద్ధం అంటున్నది. இதுதான் இரண்டாவது யுத்தம். మూడవ యుద్ధమును గురించి మనం చూసినట్లయితే மூன்றாவது யுத்தத்தை குறித்து பார்ப்போம் என்றால் గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాలలో ఒక యుద్ధమును గురించి రాయబడి ఉన్నది. இங்கே கலாத்தியர் 5ஆம் அதிகாரம் 16, 17 வசனங்களிலே அங்கே ஒரு யுத்தத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆ యుద్ధము ఆత్మకి శరీరమునకు విరోధముగా కలిగేటువంటి ఒక యుద్ధము అని రాయబడి ఉన్నది. அங்கே மாம்சத்துக்கு விரோதமாக ஆவியும் ஆவிக்கு விரோதமாக மாம்சமும் செய்கிற யுத்தமாய் காணப்படுகிறது. చదవండి. வாசியுங்கள். నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఆత్మకి శరీరమునకు మధ్య ఒక యుద్ధం అనేది ఉంటుంది. இங்கே ஆவிக்கும் மாம்சத்துக்கும் நடுவிலே ஒரு யுத்தம் இருக்கிறது. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకము అని రాయబడి ఉన్నవి. இது ஒன்றுக்கு ஒன்று விரோதமாக காணப்படுகிறது. అప్పుడు ఆత్మకి శరీరమునకు విరోధముగా ఉన్న ఈ యుద్ధములో ఉన్నవారు వారు ఏమి చేయాలని అనుకుంటున్నారు దానిని చేయలేకపోతున్నారు. இந்த ஆவிக்கும் இந்த மாம்சத்துக்கும் நடுவிலே இருக்கிற இந்த யுத்தத்தில் சிக்குண்டவர்கள் அவர்கள் என்ன செய்ய வேண்டும் என்று நினைக்கிறார்களோ அவைகளை செய்ய கூடாமற் போகிறார்கள். ఆత్మ చెబుతుంది ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించని ఆత్మకు సంబంధమైనటువంటి ఆలోచనల్ని బయలుపరుస్తుంది. ஆவி சொல்லுகிறது நீ ஜெபம் பண்ணு, நீ வேதத்தை வாசி, வேத வசனத்தை தியானி என்று அது உன்னை உற்சாகப்படுத்துகிறது. కానీ శరీరం చెబుతుంది పర్వాలేదు, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఈ రోజు డ్యూటీకి వెళ్ళొచ్చేవో, టైర్డ్ అయిపోయావు, ఈ రోజు కూడా పోయినా పర్వాలేదు, విశ్రాంతి తీసుకొని శరీరం చెబుతుంది. ஆனால் மாம்சமானது சொல்லுகிறது நீ இன்றைக்கு நீ வேலைக்கு போனாய், களைத்து போனாய், நீ கொஞ்சம் இளைப்பாறு, நாளைக்கு வாசித்துக் கொள்ளலாம், நாளைக்கு ஜெபித்துக் கொள்ளலாம் என்று அது ஆலோசனை சொல்லுகிறது. బైబిల్ స్టడీ పోయినా పర్వాలేదు, కనిపెట్టుకోవడం లేకపోయినా పర్వాలేదు, ఆదివారం పోతే చాలని శరీరం చెబుతుంది. வேத பாடத்திற்கு போகாவிட்டாலும் பரவாயில்லை, காத்திருப்பு கிடத்திற்கு வராவிட்டாலும் பரவாயில்லை, ஞாயிற்றுக்கிழமை ஆராதனைக்கு போனால் போதும் என்று சொல்லுகிறது. పర్వాలేదు 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 అని చెప్పుకుంటానే శరీరం వెళ్ళిపోతుంది. உன்னுடைய மாம்சமானது பரவாயில்லை பரவாயில்லை என்று சொல்லிக் கொண்டே போகிறது. చివరికి పరలోకం పోయినా పర్వాలేదులే అని శరీరం చెప్పింది. கடைசியிலே நீ பரலோகத்திற்கு போகாவிட்டாலும் பரவாயில்லை என்று சொல்லுகிறது. కానీ ఏమి చేయాలని అనుకుంటున్నారో
అది చేయలేని స్థితిలో వారు ఉంటున్నారు. நீங்கள் செய்ய வேண்டியிருக்கிறவளை செய்யாதபடிக்கு அது உங்களை தடை செய்கிறது. ఇది ఆత్మకి శరీరమునకు విరోధముగా కలుగుతున్నటువంటి ఒక యుద్ధం అంటున్నది. இது மாம்சத்துக்கும் ஆவிக்கும் மத்தியிலே நடக்கிற ஒரு யுத்தமாயிருக்கிறது. ఈ యొక్క యుద్ధము అపోస్తుడైన పౌలు కూడా తాను రక్షింపబడక మునుపు ఆయన శరీరములో ఈ యొక్క యుద్ధం అనేది ఉన్నది. இதை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் கூட அவன் ரட்சிக்கப்படுவதற்கு முன்னதாக அவனுடைய சரீரத்திலே இப்படிப்பட்ட யுத்தம் நடந்தது. అందువల్ల ఆయన చెబుతున్నాడు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయములో ఈ యొక్క యుద్ధము నాలో ఉన్నందువల్ల మేలు చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ చేయకూడని ఒక కీడుని నేను చేయుచున్నాను, అది నాలో నివసించున్న పాపమే గాని వేరొకటి కాదు అని ఆయన పలుకుతున్నాడు. இதை குறித்து அவர் ரோமருக்கு எழுதின நிருபம் 7ஆம் அதிகாரத்திலே அவர் நான் நன்மை செய்ய வேண்டும் என்று இருக்கிறேன், ஆனால் நான் விரும்பாத தீமையே செய்கிறேன், இது நான் அல்ல எனக்குள் இருக்கிற பாவமே என்கிறார். 18-19 రోమా 7:18 చదవండి, ఆ తర్వాత 19. రోమర్ 7:18-19. నా ఇందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసినట్లా దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఆయన తన సొంత అనుభవంతో చెబుతున్నాడు, నా శరీరములో మంచిది ఏది కూడా లేదు. அவர் தன்னுடைய சொந்த அனுபவத்திலிருந்து சொல்கிறார், என்னிடத்திலே எந்த நன்மையும் இல்லை. నా శరీరములో మంచిది ఏది కూడా లేదు. என்னுடைய శరీరத்திலே எந்த நன்மையுமே இல்லை. మంచి చేయాలని మేలు చేయాలని కోరిక నాకు ఉన్నది గాని దాన్ని చేయలేకపోతున్నాను. நன்மை செய்ய வேண்டும் என்கிற விருப்பம் என்னிலே உண்டு, என்றாலும் நான் செய்யாமல் போகிறேன். ఆ మేలు చేయాలని అనుకుంటున్నాను గాని చేయకూడని కీడు నేను చేయుచున్నాను. நான் செய்ய விரும்பிய நன்மையை செய்யாமல் செய்ய விரும்பாத தீமையை செய்கிறேன். అది నాలో నివసించిన పాపమే గాని నేను కాదు అని పౌలు చెబుతున్నాడు. அது நான் அல்ல, எனக்குள்ளே வாசமாயிருக்கிற பாவமே என்று. ఇది ఆత్మకి శరీరమునకు విరోధముగా కలుగుతున్నటువంటి ఒక యుద్ధం అంటున్నది. இது மாம்சத்துக்கும் ஆவிக்கும் விரோதமாக நடக்கிற ఈ யுத்தமாயிருக்கிறது. యుద్ధములో అనేక మంది అపజయం పొందబోతున్నారు. இந்த யுத்தத்திலே அநேகர் தோல்வியிட போகிறார். వారికి ఉన్నటువంటి దుష్ట అలవాటు నుండి వారు విడుదల పొందాలని అనుకుంటున్నారు, కానీ విడుదల పొందలేకపోతున్నారు. அவர்களுடைய பொல்லாத பழக்கவழக்கிலிருந்து அவர்கள் விடுதலை பெறும்படியாக வாஞ்சிக்கிறார்கள், பெறக்கூடாதவர்கள். ఇది చేయకూడదని అనుకుంటున్నారు, కానీ వారు చేస్తానే ఉంటున్నారు. இதை செய்யக்கூடாது என்று நினைக்கிறார்கள், ஆனால் அதை செய்யாமல் இருக்கிறார்கள். అబద్ధం ఆడకూడదని అనుకుంటున్నారు, కానీ అబద్ధం ఆడుతానే ఉంటున్నారు. பொய் சொல்லாமல் இருக்க வேண்டும் என்று வாஞ்சிக்கிறார்கள், ஆனால் பொய் சொல்லிக் கொண்டே లేదా భూతులు మాట్లాడకూడదు, కోపపడకూడదు అనుకుంటున్నారు, కానీ అందులోనే వారు ముందుకు సాగిపోతున్నారు. அவர் கெட்ட வார்த்தை பேசக்கூடாது, கோபப்படக்கூடாது என்று நினைக்கிறார்கள், என்றாலும் அதிலே முன்போட்டு போகிறார். అందువలన ఆత్మకి శరీరమునకు విరోధముగా పోరాడే ఒక యుద్ధం అంటున్నది. ஆகியானது ஆவிக்கும் அந்த மாம்சத்துக்கும் விரோதமான ஒரு யுத்தமாயிருக்கிறது. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, ఈ యొక్క యుద్ధములన్నీ కూడా దేవుని యొక్క రాకడక మునుపు మన జీవితంలో కలుగుతున్న యుద్ధాలు అంటున్నవి. இந்த யுத்தமெல்லாம் நம்முடைய கர்த்தராக இயேசு கிறிஸ்து வருவதற்கு முன்பாக இருக்கிற யுத்தமாயிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఇది உண்டாகும். ఒక యుద్ధం అంటున్నది. இது இன்னொரு ఆ யுத்தமாயிருக்கிறது. తర్వాత మరొక యుద్ధాన్ని గురించి మనం చూసినట్లయితే இன்னொரு யுத்தத்தை குறித்து நாம் பார்ப்போம் என்றால் నాలుగవది 4வது 4-5 నాలుగవ యుద్ధము. 4வது யுத்தம். ఈ యొక్క యుద్ధము పాతాళ లోక ద్వారములకు విరోధముగా మనకు ఒక యుద్ధం అనేది ఉన్నది. இந்த பாவ காரியங்களுக்கு விரோதமான ஒரு யுத்தமாயிருக்கிறது. మత్తయి సువార్త 16వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 16ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ యేసుక్రీస్తు పేతురు ద్వారా ఒక సంఘమును స్థాపిస్తున్నాడు. அங்கே பேதுரு மூலமாக கர்த்தர் ஒரு சபையை ஸ்தாபிக்கிறார். ఆ సంఘము స్థాపింపబడిన సందర్భములో దాని ఎదుట ఏ పాతాళ ద్వారముల నిలవ నేరవని యేసుక్రీస్తు తెలియపరుస్తున్నారు. அப்பொழுது அந்த சபையை ஸ்தாபிக்கும் போது பாதாளத்தின் வாசல்கள் அதை மேற்கொள்வதில்லை என்று அவர் சொல்கிறார். మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. மத்தேயு சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 18ஆம் வசனம். మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరువని
నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. நீ பேதுருவாயிருக்கிறாய், உன்மேல் என் சபையை கட்டுவேன். కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. பாதாளத்தின் வாசல்கள் அதை மேற்கொள்வதில் என்று நான் உன்னிடையே சொல்லுகிறேன். సంఘమును కట్టిన సందర్భములో అనేక ఎదిరింపులు, అనేకమైన యుద్ధములు మన జీవితంలో కలుగుతున్నవి. சபையை கட்டுகிற வேளையிலே అనేక విధமான యుద్ధங்கள் நமக்கு விரோதமாக కానీ ప్రభు చెప్తున్నాడు, దాని ఎదుట ఏ పాతాళ ద్వారములు నిలబడలేవని యేసు పేతురుతో పలుకుతున్నాడు. ஆனால் அதற்கு முன்னதாக பாதாளத்தின் வாசல்கள் அதை மேற்கொள்வதில்லை என்று கர்த்தராகிய இயேசு பேதுருவிடம் சொல்கிறார். సంఘము నాది, ఈ బండ మీద నా సంఘమును కట్టమని ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. சபை என்னுடையது, இந்த கல்லின் மேல் என் சபையை கட்டுவேன் என்று கர்த்தராகிய இயேசு பேதுருவிடம் சொல்கிறார். సంఘము ఏ మనుషుడిది కాదు, இந்த சபையானது எந்த தனி மனிதனுடையது அல்ல. లేదా సంఘము ఏ యొక్క దైవ జనుడిది, ఒక పాస్టర్ది కాదు. இல்லாவிட்டால் இந்த சபையானது ஏதோ ஒரு தேவ ஜனங்களோடையது, இல்லாவிட்டால் ஒரு பாஸ்டருடையது அல்ல. సంఘం అనేది ఏ బిషప్ది కాదు. இந்த சபையானது எந்த பிஷப்புடையதும் அல்ல. సంఘము దేవునిదే. சபை தேவனுக்குரியது. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘమని ప్రభు పలుకుతున్నాడు. என்னுடைய சுயரத்தினால் சம்பாதித்துக் கொண்ட என் சபை என்று கர்த்தர் சொல்கிறார். సంఘమును నా రక్తముతో నేను సంపాదించి ఉన్నాను. என்னுடைய ரத்தத்தினால் நான் உன்னை சம்பாதித்தேன். నా రక్తమును చిందించి సంఘాన్ని కట్టి ఉన్నాను. என்னுடைய ரத்தத்தை சிந்தி நான் சபையை கட்டினேன். ఆ సంఘము నీవు కట్టినప్పుడు నీకు ఒక యుద్ధము, పోరాటం అనేది ఉన్నది. இதோ இந்த சபையை கட்டும்போது உனக்கு ஒரு யுத்தம், ஒரு போராட்டம் உண்டு. ఆ పోరాటములో ఏ పాతాళ శక్తులు దాని ఎదుట నిలబడలేవు. இதோ அந்த போராட்டத்திலே எந்த பாதாளத்தின் வல்லமையும் உன்னை மேற்கொள்வதில்லை. అక్షరానుసారంగా ఒక బిల్డింగ్ ను, ఒక దేవుని మందిరమును మనం కట్టినప్పుడు అనేకమైన పోరాటాలు ఉంటున్నవి. எழுச்சின்படியாக ஒரு தேவாலயத்தை நாம் கட்டும் போது எதிர்ப்பாக அநேக போராட்டங்கள் வரும். కొంతమంది దానిలో ఒక గ్రూపు మనుషులే మనకు విరోధంగా పోరాడుతూ ఉంటారు. அதிலே ஒரு கூட்ட மனுஷர்கள் நமக்கு விரோதமாக போராடுவார். మరొక ప్రక్క సాతాను శక్తులు పోరాటం అనేది ఉంటుంది. இன்னொரு பக்கத்திலே சாத்தானுடைய வல்லமைகள் போராட்டங்கள் உண்டு. మరొక ప్రక్క స్పిరిచువల్ గా కొన్ని ఆత్మలను మనం రక్షించి అనేక ఆత్మలని దేవుని రాజ్యానికి సిద్ధపరిచేటప్పుడు కూడా ఈ యొక్క పోరాటం అనేది ఉంటుంది. இவ்விதமாக ஒரு கூட்ட ஜனத்தை தேவனுக்கு மீட்கும்படியாக, ரட்சிப்புக்குள் வழிபடுத்தும்படியாக இவ்விதமான போராட்டங்கள் நமக்கு எதிராக. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, సంఘమును కట్టే సమయంలో ఒక పోరాటం అనేది ఉంటుంది. சபையை கட்டும்போது ஒரு போராட்டம் நமக்கு உண்டு. ఈ యొక్క పోరాటములో పాతాళ శక్తులు విరోధంగా క్రియ చేస్తున్నవి. இந்த పోరాட்டத்திலே பாதாளத்தின் வல்லமைகள் அதற்கு விரோதமாக கிரியை செய்யும். అందువల్ల ప్రభు పేతురుతో చెబుతున్నాడు, దాని ఎదుట పాతాళ ద్వారములు ఏవి నిలబడనేరవు. ஆகையால் தான் பேதுருவிடம் கர்த்தராகிய இயேசு சொல்கிறார், அதை பாதாளத்தின் வல்லமைகள் மேற்கொள்வதில்லை. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఇది ఒక యుద్ధం అంటున్నది. இது இன்னொரு யுத்தமாய். మరొక యుద్ధమును గురించి మనము బైబిల్లో చూసినట్లయితే, இன்னொரு யுத்தத்தை குறித்து நாம் வேதத்திலே பார்ப்போம் என்றால், దేవుని యొక్క జ్ఞానమును మనము సంపాదించుకునే సమయంలో కూడా ఒక యుద్ధం అనేది మనకున్నది. நாம் தேவ ஞானத்தை சம்பாதித்துக் கொள்கிற வேளையிலே நமக்கு ஒரு யுத்தம் எதிராகும். దీనిని గురించి పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యములో ఆయన పలుకుతున్నాడు. இதை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்தியருக்கு நிருபம் 2 கொரிந்தியர் 10వ அதிகாரம் 4వ வசனத்தில் சொல்லுகிறார், మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి చాలినంత బలము కలవై ఉన్నవి. 5వ మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మా యుద్ధములు శరీర సంబంధమైనవి కావు. இங்கே எங்களுடைய போராயுதங்கள் அது மாம்சத்துக்கு ஏற்றவைகள் அல்ல. మా యొక్క యుద్ధములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలమగలవై ఉన్నవి. எங்களுடைய போராயுதங்களோ அது அரண்களை நிர்மூலமாகுவதற்கு ஏற்ற தேவ பலம் உள்ளவைகளாக இருக்கிறது. దేవుని యొక్క జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోయబడాలి. இதோ தேவனை அறிகிற அறிவுக்கு விரோதமான எல்லா வல்லமைகளையும் நாம்
மேற்கொள்ள வேண்டும். దేవుని యొక్క జ్ఞానములో మనం ఎదుగుదల పొందినప్పుడు ఒక యుద్ధం అనేది మనకు ఉంటుంది. ஆம், தேவனுடைய அறிவிப்பு நாம் வளரும் போது நமக்கு எதிராக யுத்தம் வருகிறது. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందాలని వాంఛించినప్పుడు ఒక యుద్ధం ఉన్నది. ஆவிக்குரிய ஜீவிதத்திலே வளர்ச்சி கொள்ளும் போது உனக்கு விரோதமாக யுத்தம் అందువల్ల வருகிறது. మా యుద్ధము శరీర సంబంధమైనవి కావు. ஆகையால்தான் நம்முடைய போராட்டங்கள் அது மாம்சத்துக்கு ஏற்றவை கிடையாது. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము గలవై ఉన్నవి. அவைகள் அதன்களை நிறுவனமாக்குவதற்கு ஏற்ற தேவ பலம் உள்ளவைகளாக இருக்கிறது. దేవుని యొక్క జ్ఞానమును బలమును ఎవరైతే సంపాదించుకుంటున్నారో వారికి ఒక యుద్ధం అనేది ఉన్నది. தேவனுடைய பலத்தை யார் யார் சம்பாதித்துக் கொள்கிறார்களோ அவர்களுக்கு விரோதமாக ஒரு யுத்தம் உண்டு. ఈ యుద్ధాలు మాత్రమే కాకుండా இந்த யுத்தம் மாத்திரமல்லாமல் ఇంకా మరొక యుద్ధములు కూడా ఉన్నవి. இன்னொரு யுத்தம் கூட நமக்கு உண்டு. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. ఎఫెసీయులు 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ 4 గ్రూపులతో మనకు ఒక పోరాటం అనేది ఉన్నది. இங்கே 4 விதமான கூட்டத்தாரோடு நமக்கு ஒரு போராட்டம் உண்டு. మీరు పోరాడినది శరీరులతో కాదు. இதோ நீங்கள் போராடுவது மாம்சத்தோடு அல்ல. శరీరంతో కాదు. తర్వాత చదవండి. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. நாம் மாம்சத்தோடு ரத்தத்தோடும் அல்ல, துரைச்சனங்களோடும் அதிகாரிகளோடும் அந்தகார லோகாதிபதிகள் அதிகாரிகளோடும் வானமண்டலின் அதிகாரிகளோடும் நாம் போராடுகிறோம். ఇక్కడ 4 గ్రూపుల వారితో మనకొక యుద్ధము పోరాటం అనేది ఉన్నది. இங்கே 4 கூட்டத்தாரோடு நமக்கு ஒரு யுத்தம் போరాటం உண்டு. ఈ 4 గ్రూపుల వారు ఎవరు? இந்த 4 கூட்டத்தார் யார்? వీరు దేవుని వలన సృష్టింపబడిన 4 గ్రూపులైన దేవదూతలు అంటున్నారు. இவர்கள் தேவனால் சிருஷ்டிக்கப்பட்ட 4 கூட்டத்தாராகிய தேவதூதர்களின் கூட்டமாயிருக்கிறார்கள். వారే సింహాసనములు, ప్రభుత్వములు, అధికారులు, ప్రధానులని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఆ దేవదూతలు 4 గ్రూపుల వారి గురించి రాయబడి ఉన్నది. இங்கே கொலோசியர் 1ஆம் அதிகாரம் 14ஆம் வசனத்திலே அவர்கள் தேவதூதர்களின் 4 விதமான கூட்டங்களை குறித்து இங்கே சொல்லப்பட்டிருக்கிறது. துரைச்சனங்கள், கர்த்தத்துவங்கள், அதிகாரிகள் என்று சொல்லப்பட்டிருக்கிறது. 16 కొలస్సీ 1:16. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ సింహాసనములు, ప్రభుత్వములు, అధికారులు, ప్రధానులు అని రాయబడి ఉన్నవి. இங்கே சிங்காசனங்களானாலும் துரைச்சனங்களானாலும் அதிகாரங்களானாலும் கர்த்தத்துவங்களானாலும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ 4 గ్రూపుల వారితో మనకు ఒక యుద్ధము పోరాటం అనేది ఉన్నది. ஆம், இந்த 4 கூட்டத்தாரோடு நமக்கு ஒரு யுத்தம் உண்டு. ఈ 4 గ్రూపుల్లో పడిపోయినటువంటి దూతలు ఉన్నారు. இவர்கள் இந்த 4 கூட்டத்திலே விழுந்து போன தூதர்கள் இருக்கிறார்கள். అందువల్ల లూసిఫర్ యొక్క ఆత్మతో ఒక పోరాటం అనేది ఉన్నది. ஆகையால் தான் லூசிபரின் ஆவியோடு நமக்கு ஒரு போராட்டம் உண்டு. సాతానుతో ఒక పోరాటం అనేది ఉన్నది. சாத்தானோடு கூட நமக்கு ஒரு போராட்டம் உண்டு. ఇప్పుడు మనం చదివిన ఎఫెసీ 4:12కు ముందు 11వ వాక్యం మనం చదివినట్లయితే, ஆகையால் தான் எபேசியர் 4ஆம் அதிகாரம் 12ஆம் வசனத்துக்கு முன்னதாக 11ஆம் வசனம் வாசிப்போம் என்றார். 11వ వాక్యం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. நீங்கள் பிசாசி தந்திரங்களோடு எதிர்த்து நிற்க திராணி உள்ளாகும்படிக்கு தேவனுடைய சர்வாயுத வர்க்கத்தை தரித்துக் கொள்ளுங்கள். ఇక్కడ సాతానిక క్రియలను ఎదిరించడానికి ఒక యుద్ధం అనేది మనకు ఉన్నది. ஆம், இதோ சாத்தானுடைய கிரியைகளை எதிர்க்கும்படியாக ஒரு யுத்தம் நமக்கு உண்டு. సాతానుతో ఒక యుద్ధం అనేది ఉన్నది. சாத்தானுக்கு விரோதமாக ஒரு யுத்தம் நமக்கு உண்டு. ఈ యుద్ధములో మనం జయం పొందాలి. இந்த யுத்தத்திலே நாம் ஜெயம் பெற வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరా, பிரியமான சகோதரியே சகோதரனே, ఈ
యొక్క సంఘము దేవుని యొక్క రాకడలో కొనిపోబడాలి. இந்த சபையானது தேவனுடைய வருகையிலே எடுத்துக் கொள்ளப்பட வேண்டும். అంతవరకు ఒక పోరాటం అనేది ఉన్నది. கடைசி வரைக்கும் நமக்கு ஒரு போராட்டம் உண்டு. సంఘము దేవునికి చెందినది. இந்த சபையானது கர்த்தருடையது. ఉదాహరణ, ఈ యొక్క స్పిరిట్ అనేది ఏదెను తోటలో నుండి బయలుదేరినది. உதாரணமாக இந்த ஆவியானது ஏதேன் தோட்டத்திலேயே ஆரம்பமாயிற்று. ఉదాహరణ, దేవదూతలు వారు ప్రారంభములోనే పతనమైపోయారు. இவர்கள் இந்த தேவதூதரானவர்கள் ஆரம்பத்திலேயே அவர்கள் விழுந்து விட்டார்கள். ఆ తర్వాత దేవదూతల పతనమైపోయారు. இந்த தேவதூதர்கள் அவர்கள் அழிந்து விட்டார்கள். కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని కృప ద్వారా సంఘం అలాగే నిలబడి ఉన్నది. ஆனால் அந்நாளிலிருந்து இந்நாள் வரைக்கும் தேவனுடைய கிருபையினாலேயே சபை நிற்கிறது. సంఘమునకు విరోధముగా అనేక పోరాటములున్నా సరే సంఘము నేటి వరకు సజీవముగా ఉన్నది. இதோ சபைக்கு விரோதமாக எத்தனையோ போராட்டங்கள் வந்த போதிலும் இன்றும் சபை நிற்கிறது. అందువల్ల దాని ఎదుట పాతాళ ద్వారములేవి నిలబడవని యేసు పేతురుతో పలికి ఉన్నాడు. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து பேதுருவிடம் பாதாளத்தின் வாசல்கள் அதை மேற்கொள்வதில்லை. దేవదూతలు పడిపోయినప్పటికీ, இந்த தேவதர்கள் விழுந்தாலும், మొదటి మనుషుడైన ఆదాము పడిపోయినప్పటికీ, ஆதி மனிதனாகிய ஆதாம் விழுந்தாலும், అనేక మంది ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు పడిపోయినప్పటికీ, அநேக தீர்க்கதரிசிகளும் நியாயாதிபதிகளும் ராஜாக்களும் விழுந்தாலும், ఈ దినాలు అనేక మంది దైవ సేవకులు వారు పడిపోయినప్పటికీ, இந்நாட்களிலும் அநேக தேவ ஊழியர்கள் விழுந்தாலும், లేదా అనేక మంది విశ్వాసులు ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పటికీ, இருந்தாலும் அநேக விசுவாசிகள் இந்த சபையை விட்டு போனாலும், ఆ ఆరంభ దినము నుండి ప్రభు రాకడ వరకు సంఘము అలాగే నిలబడి ఉంటుంది. இதோ ஆரம்ப நாளிலிருந்து கர்த்தருடைய வருகை வரைக்கும் சபை அப்படியே நிற்கிறது. అందువల్ల ఈ యొక్క యుద్ధములో దురాత్మలు, సింహాసనములు, ప్రభుత్వములు, అధికారులు వారితో ఒక పోరాటము సంఘానికి ఉన్నది. துணைத்தர்களோடும் அதிகாரிகளோடும் இப்பிரபஞ்சத்தில் லோகாதிபதிகளோடும் வானமண்டலத்தில் துஷ்ட ஆவிகளோடும் நமக்கு போராட்டம். అపవాది తంత్రములను ఎదిరించే విధముగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. பிசாசின் தந்திரங்களோடு எதிர்த்திருக்கிற தானியுள்ளவனாகும்படியாக கர்த்தருடைய சர்வாயுத வர்க்கத்தை தரித்துக் ఈ கொள்வோம். యొక్క యుద్ధములన్నీ ఈ లోకములో మనం చేయాలి. இந்த யுத்தங்களை நாம் இந்த உலகத்திலேயே நாம் செய்ய வேண்டும். ఇది సంఘము ఎత్తబడే సమయములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపవాదిని ఎదిరిస్తున్నాడు. இதோ சபை கர்த்தருடைய வருகையிலே எடுத்துக் கொள்ளப்படும் போதும் இந்த பொல்லாங்கன் எதிர்த்திருக்கிறார். అందువలన సాతానిక స్పిరిట్ ఇప్పుడు సంఘములో దేవుని జనుల్లో క్రియ చేస్తున్నది. சாத்தானுடைய ஆவி இன்றும் சபையில் கிரியை செய்கிறது. రెండవ దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, 2 தெசலோனிக்கே 2ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால், ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఇప్పటికే క్రియ చేస్తున్నాడు. இந்த கேட்டின் குமாரனாகிய ஆவி இன்றும் சபையில் கிரியை செய்கிறது. కానీ అడ్డగించేవాడు దానిని ఎదిరిస్తున్నాడు. ஆனால் அதை தடை செய்கிறவனோ தடை செய்கிறான். வாசியுங்கள். ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది. இந்த அக்கிரமத்தின் ரகசியம் இப்பொழுதே வெளிப்படுகிறது. ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. இந்த தடை செய்கிறவன் அவரின் நடுவிலிருந்து நீக்கப்படும் போது வெளிப்படுவான். ఈ అడ్డగించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. இந்த தடை செய்கிறவன் தான் பரிசுத்தாவியானவராகிய தேவன். ధర్మ విరోధమైన ఆత్మ మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది. இந்த அக்கிரமத்தின் கிரியைகள் இப்பொழுதே சம்பவிக்கிறது. అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుష్టుడితో పోరాడుతున్నాడు. பரிசுத்தாவியாக தேவன் இந்த பொல்லாங்கனோடு போராடுகிறார். అందువల్ల సంఘము ఎత్తబడేంత వరకు యుద్ధములో దేవుని బిడ్డలకు ఉన్నవి. இந்த సభ எடுத்துக்கொள்ளப்படும் வரைக்கும் தேவனுடைய பிள்ளைகளுக்கு யுத்தம் ఈ உண்டு. యుద్ధములన్నిటిలో మనము జయం పొందాలి. இந்த யுத்தங்கள் எல்லாவற்றிலும் நாம் ஜெயம் பெற வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரியே சகோதரி, ఈ యుద్ధముల గురించి యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఒక ఉదాహరణ ఆయన పలికి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே ஜீவிக்கும் போது இந்த யுத்தத்தை குறித்து ஒரு உதாரணத்தை சொன்னார். ఆ యుద్ధముల గురించి బైబిల్లోనికి మనం వచ్చినట్లయితే, அந்த யுத்தத்தை குறித்து வேதத்திற்கு நாம் வருவோம் என்றால், లూకాసు వార్త 14వ అధ్యాయము லூக்காஸ் விசேஷம் 14ஆம் அதிகாரம் 31వ వాక్యం చదువుకుందాం. 31ஆம் வசனத்தை வாசி. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చేవారిని 10,000 మందితో ఎదురింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా.
శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకుని చూచును కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். యేసు క్రీస్తు ఈ లోకములో జీవించిన దినములలో ఒక యుద్ధమునకు వెళ్ళేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ఆలోచన ఉండాలని ఇక్కడ ప్రభు ఈ ఉదాహరణ పలుకుతున్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர் ஒரு உதாரணத்தை சொல்லும் போது இந்த யுத்தத்தை குறித்து யுத்தத்துக்கு ஆயத்தமாகிறவன் ஆலோசனை செய்வான் என்றார். ఇక్కడ ఒక రాజుకి 22,000 మంది సైనికులు ఉన్నారు, మరొక రాజుకి 10,000 మంది సైనికులు ఉన్నారు. இங்கே ஒரு ராஜாவுக்கு 20,000 சேனைகள் உண்டு, இன்னொரு ராஜாவுக்கு 10,000 சேவகர்கள் உண்டு. అప్పుడు 10,000 మంది సైన్యము కలిగిన వ్యక్తి 22,000 మంది సైనికులున్న రాజు మీదకి యుద్ధానికి వెళ్ళలేడు. அப்பொழுது இந்த 10,000 சேவகர்கள் உள்ள இந்த ராஜா 20,000 சேவகர்கள் உள்ள ராஜாவை எதிர்க்க முடியாது. యుద్ధమునకు వెళ్ళేటువంటి ఒక వ్యక్తి 2 కార్యాలు అతడు ఆలోచించాలి. இந்த யுத்தத்திற்கு போகிறவன் 2 காரியங்களை ஆலோசனை பண்ண வேண்டும். ఆ 2 కార్యములు ఏమిటంటే, அந்த 2 காரியங்கள் என்னவென்றால், నా యొక్క బలము ఎంత, శత్రువు యొక్క బలము ఎంత. என்னுடைய பலம் எவ்வளவு, என்னுடைய சத்துருடைய பலம் எவ்வளவு. యుద్ధమునకు వెళ్ళే ఒక వ్యక్తి ఆలోచించవలసిన 2 కార్యములు ఏమిటంటే, ఒకటి నా బలము ఎంత, రెండోది శత్రువు యొక్క బలము ఎంత. யுத்தத்திற்கு போகிறவனுடைய ஆலோசனை செய்ய வேண்டிய 2 காரியங்கள் என்னவென்றால், என்னுடைய பலம் எவ்வளவு, என்னுடைய சத்துருடைய பலம் எவ்வளவு. అప్పుడు నా బలము ఎక్కువగా ఉన్నట్లయితే శత్రువు మీదకి యుద్ధము చేసి శత్రువుని జయించడానికి వీలు పడుతుంది. என்னுடைய பலம் அதிகமாக இருந்தால் என் சத்துருவின் மேல் நான் யுத்தம் செய்து அவனை ஜெயிப்பதற்கு முடியும். లేదా నా బలము తక్కువగా ఉండి శత్రువు యొక్క బలము ఎక్కువ ఉన్నట్లయితే నేను ఆ యుద్ధములో జయం పొందలేను. என்னுடைய பலம் குறைவாயிருந்து என்னுடைய சத்துருவின் பலம் அதிகமாயிருந்தால் நான் யுத்தத்திலே ஜெயம் பெற முடியாது. అందువల్ల యుద్ధమునకు వెళ్ళేటువంటి ప్రతి మనుషుడికి ఈ యొక్క ఆలోచన ఉండాలని యేసుక్రీస్తు ఇక్కడ ఈ ఉదాహరణ పలుకుతున్నాడు. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து யுத்தத்திற்கு போகிற ஒவ்வொருவனுக்கும் இப்படிப்பட்ட ஆலோசனை இருக்க வேண்டும் என்று இந்த உதாரணத்தை சொல்லுகிறார். అతడు నాకు శక్తి ఉన్నదా లేదని కూర్చొని ముందు అతడు ఆలోచించాలి అని ప్రభు పలుకుతున్నాడు. அவனை எதிர்க்க கூடுமா கூடாதா என்று அவன் முன்பு இருந்து ஆலோசனை செய்ய வேண்டும் என்று அவர் சொல்லுகிறார். ఒకవేళ శత్రువుని ఎదిరించే శక్తి లేని వారుగా ఉన్నట్లయితే సమాధానముగా వెళ్లి రాయభారాన్ని పంపి వారితో సమాధాన పడాలి. ஒருவேளை அவனை ஜெயிக்க கூடாது இருக்குமானால் முன்னதாகவே ஸ்தானாதிபதிகளை அனுப்பி அவனோடு சமாதானம் செய்து கொள்ள வேண்டும். ఒకవేళ దీనిని మరొక కోణములో చూచినట్లయితే, ఒక రాజు తనకు శక్తి లేనప్పుడు మరొక రాజుకితో సమాధానపడి రాయబారాన్ని పంపి సంధి చేసుకొని అది యుద్ధము వారు రాజీనామా చేసుకోవాలి. அவ்விதமாக யுத்தத்திற்கு போகும் முன்னதாக நான் அவனை ஜெயிக்க முடியாது என்று அவன் கண்டால் அவன் முன்னதாகவே ஸ்தானாதிபதிகளை அனுப்பி சமாதானம் பண்ணிக்கொண்டு அந்த யுத்தத்திலே அவன் தளர்ந்து விட வேண்டும். అప్పుడు శక్తి లేని ఒక రాజు ఎదుటి యొక్క రాజుతో, బలమైన రాజుతో మాట్లాడి, మీరు నా మీదకి యుద్ధమునకు వచ్చినట్లయితే నాకు శక్తి లేదు కాబట్టి యుద్ధము మనకు వద్దు, నా రాజ్యములో కొంత భాగము నేను నీకు ఇస్తానని సంధి చేసుకొని ఆ యుద్ధమును పోస్ట్ పోన్ చేసుకొని వారు సమాధాన పడతారు. அவ்விதமாக உன்னை எதிர்க்கக்கூடிய பலம் என்னிடத்திலே இல்லை, ஆகையால் நான் உன்னோடு சமாதானம் பண்ணிக் கொள்கிறேன், என்னுடைய தேசத்திலே இந்த பகுதியை உனக்கு கொடுக்கிறேன் என்று சொல்லி அவனோடு அவன் சமாதானம் பண்ணிக் கொள்வான். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క యుద్ధములన్నీ కూడా దేవుని యొక్క రాకడికి ముందు మన జీవితములో ఈ యుద్ధాలు జరుగుతున్నవి. இந்த யுத்தங்கள் எல்லாம் கர்த்தருடைய வருகைக்கு முன்னதாக நம்முடைய ஜீவிதத்திலே நடைபெறுகிறது. సంఘము ఎత్తబడక మునుపు ఈ యొక్క యుద్ధములన్నీ ప్రతి దేవుని బిడ్డ జీవితములో జరుగుతున్నవి. சபை கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்படுவதற்கு முன்னதாக ஒவ்வொரு தேவனுடைய பிள்ளையுடைய ஜீவிதத்திலும் இந்த யுத்தங்கள் ఈ நடைபெறுகிறது. సమయంలో దేవుడు మనతో ఒక 7-8 యుద్ధముల గురించి
ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. இப்பொழுது தேவன் நம்மோடு கூட ஒரு 7-8 யுத்தங்களை குறித்து பேசினார். వీటిలో విశ్వాస జీవితంలో ఒక యుద్ధము. இதோ உன்னுடைய விசுவாச ஜீவியத்திலே உனக்கு ஒரு யுத்தம். ఈ యొక్క యుద్ధములో మనము జయం పొందాలి. இந்த யுத்தத்திலே நாம் ஜெயம் பெற வேண்டும். పాపము పోరాడే విషయములో ఒక యుద్ధము. பாவத்துக்கு விரோதமாக போராடுகிறதிலே ஒரு யுத்தம். ఈ యుద్ధములో మనము జయం పొందాలి. இந்த யுத்தத்திலே நாம் ஜெயம் பெற வேண்டும். శరీరమునకు ఆత్మకు విరోధంగా పోరాడే యుద్ధము. மாம்சத்துக்கு விரோதமாக ஆவிக்கு விரோதமாக ஒரு போராட்டம் யுத்தம். ఈ యుద్ధములో మనము జయం పొందాలి. இந்த யுத்தத்திலும் நாம் ஜெயம் பெற வேண்டும். అలాగే సంఘమును కట్టే సమయములో పాతాళలోక ద్వారాలు మనకు విరోధముగా ఒక యుద్ధము. இதோ சபையை கட்டுகிற வேளையிலே பாதாளத்தின் வாசல்களுக்கு விரோதமாக யுத்தம். ఈ యొక్క యుద్ధములో మనము జయం పొందాలి. இந்த யுத்தத்திலும் நாம் ஜெயம் பெற வேண்டும். ఆ తర్వాత దేవుని జ్ఞానములో ఎదిగే సమయములో ఒక యుద్ధము. இன்னொரு விஷயத்திலே தேவனை பற்றிக்கிற அறிவில் வளர்கிற போது நமக்கு ஒரு யுத்தம். ఆ యుద్ధములో మనము జయం పొందాలి. அந்த யுத்தத்திலும் நாம் ஜெயம் பெற வேண்டும். ఆ తర్వాత 4 గ్రూపుల యొక్క సింహాసనములు, ప్రభుత్వములు, అధికారులు, ప్రధానులు, వారితో మనకు ఒక యుద్ధము. இன்னொரு காரியத்திலே பார்க்கும்போது 4 கூட்டத்தாரோடு நமக்கு யுத்தம். துரைச்சனங்கள், அதிகாரங்கள், கர்த்தத்துவங்கள், సింహాసనங்கள், இவர்களுக்கு விரோதமாக நமக்கு ஒரு யுத்தம். ఆ యుద్ధములో మనం జయం పొందాలి. இந்த யுத்தத்திலும் நாம் ஜெயம் பெற வேண்டும். ఆ తర్వాత సాతానుతో ఒక పోరాటము. அதற்கு பின்னதாக பிசாசோடு நமக்கு ஒரு போராட்டம். సాతానుతో ఒక యుద్ధము, ఆ యుద్ధములో జయం పొందాలి. இந்த சாத்தானோடு நமக்கு ஒரு யுத்தம், அதிலே நாம் ஜெயம் பெற మన வேண்டும். యేసు జయం పొంది ఉన్నాడు. நம்முடைய இயேசு ஜெயம் பெற்றார். మనము కూడా జయం పొందాలి. நாமும் கூட ஜெயம் பெற வேண்டும். ఆ తర్వాత లోకముతో ఒక యుద్ధము. அதற்கு பின்னதாக உலகத்தோடு நமக்கு ஒரு யுத்தம். మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యానికి వచ్చినట్లయితే, முதலாம் யோவான் 5ஆம் அதிகாரம் 4ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், లోకమును జయించిన విజయము మన విశ్వాసము. இதோ உலகத்தை ஜெயிக்கிற ஜெயம் நம்முடைய యేసు விசுவாசம். లోకాన్ని జయించిన విధముగా கர்த்தராகிய இயேசு உலகத்தை ஜெயித்தவனாக మనము కూడా లోకాన్ని జయించాలి. நாமும் உலகத்தை ஜெயிக்க வேண்டும். లోకములో మీకు శ్రమ కలుగును, இந்த உலகத்திலே உனக்கு பாடுகள் உண்டு. ఆయనను మీరు ధైర్యము తెచ్చుకునండి. ஆனாலும் திறன் கொள்ளுங்கள். నేను లోకాన్ని జయించిన విధముగా நான் உலகத்தை ஜெயித்தவனாக మీరు కూడా లోకాన్ని జయించండి. நீங்களும் உலகத்தை ஜெயிக்க. ఇదిగో లోక అధికారి వస్తున్నాడు. இதோ உலகத்தின் அதிபதி வருகிறார். దానికి సంబంధించినది నా దగ్గర ఏమీ లేదు. அவனுக்குரியவைகள் ஒன்றும் என்னிடத்தில் இல்லை. యేసు లోకాన్ని జయించిన విధముగా அப்படி இயேசு உலகத்தை మన ஜெயித்தவனாக ఒక్కొక్కరు కూడా లోకమును జయించాలి. நாம் ஒவ்வொருவரும் உலகத்தை ஜெயிக்க வேண்டும். లోకముతో మనకు ఒక యుద్ధం అనేది ఉన్నది. உலகத்தோடு நமக்கு ஒரு யுத்தம் உண்டு. ఆ లోకము మాత్రమే కాదు, அந்த உலகம் மாத்திரமல்ல, వ్యాధితో కూడా మనకు ఒక యుద్ధం ఉన్నది. ஜனத்தோடு நமக்கு யுத்தம் உண்டு. యేసు ఆయన మన యొక్క వ్యాధులన్నీ కల్వరిలో భరించి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு தம்முடைய பாடுகளை அவர் கல்வாரி சிலுவையிலே சுமந்தார். మనము కూడా వ్యాధిని జయించాలి. நம்முடைய வியாதிகளை நாம் கல்வாரி వ్యాధి మనకు ఒక యుద్ధం అయింటున్నది. நம்முடைய வியாதி நமக்கு ஒரு ఆ யுத்தமாயிருக்கிறது. వ్యాధులను మనము జయించాలి. அந்த வியாதியை நாம் ஜெயிக்க வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான సహోదరే ఈ సహోదరి, విధంగా అనేకమైన శత్రువుల యుద్ధాలు మనకు ఉన్నవి. இதோ நமக்கு முன்னதாக இந்த யுத்தங்கள் நமக்கு మన இருக்கிறது. యొక్క మనుషులతో మనకు ఒక యుద్ధం అనేది ఉన్నది. மனுஷர்களோடு நமக்கு யுத்தம் இருக்கிறது. మనకు అనేకమైన జనులతో మనకు ఒక యుద్ధం అనేది ఉన్నది. அநேக ஜனங்களோடு நமக்கு யுத்தம் ఈ இருக்கிறது. యుద్ధములన్నీ సంఘము కొనుపోబడక మునిపే ఈ లోకములో మనకున్నవి. இந்த யுத்தங்கள் எல்லாம் சபை வருகையிலே எடுத்துக் கொள்ளப்படுவதற்கு முன்னதாக ఈ வைக்கப்பட்டது. యుద్ధములన్నిటిలో మనము జయం పొందాలి. இந்த யுத்தங்கள் எல்லாவற்றிலும் நாம் ஜெயம் பெற ఈ வேண்டும். యొక్క యుద్ధములన్నీ కలిగినప్పుడు ఒక కలవరం అనేది మనలో కలుగుతున్నది. இந்த யுத்தங்களை குறித்து கேள்விப்படும்போது நமக்குள்ளே ஒரு கலக்கம் உண்டாகும். అందువల్ల ఇవి ఎప్పుడు జరుగును, మీ యొక్క రాకడకి, యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. ஆகையால் தான் இவைகள் எப்பொழுது சம்பவிக்கும், உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று சீஷர்கள் கேட்கிறார். అంత్య దినములలో దేవుని యొక్క రాకడకు మునుపు ఈ యుద్ధములన్నీ కూడా దేవుని బిడ్డలకు జీవితములో దేవుడు అనుమతిస్తున్నాడు. கடைசி காலத்திலே கர்த்தருடைய வருகைக்கு முன்னதாக தேவனுடைய பிள்ளைகளுக்கு அவருடைய விசுவாச ஜீவியத்திலே இந்த யுத்தங்கள் உண்டு. అక్షరానుసారమైన యుద్ధములో లోకములో జరుగుతున్నవి. எழுத்தின்படி யுத்தங்கள் இந்த உலகத்திலே நடக்கிறது. మన యొక్క సంఘములోను, ఆత్మీయ జీవితములోను, కుటుంబములోను దేవుని బిడ్డల మధ్య ఈ ఆత్మీయమైనటువంటి యుద్ధములు జరగబోతున్నవి. நம்முடைய சபையிலேயும் நம்முடைய ஆவிக்குரிய ஜீவியத்திலேயும் தேவனுடைய பிள்ளைகளுடைய ஜீவியத்திலும் குடும்பத்திலும் இந்த யுத்தங்கள் అందువల్ల நடைபெறுகிறது. ఈ దినాలలో అనేక కుటుంబాలలో అనేక మంది దేవుని బిడ్డలు పలు యుద్ధములు, పలు సమస్యలు, పలు పోరాటాలలో వారు చిక్కబడి ఉంటున్నారు. ஆகையால் தான் இந்நாட்களிலே குடும்பத்திலே அநேகர் இந்த யுத்தங்களிலே, இந்த போராட்டங்களிலே, இந்த பிரச்சனைகளிலே சிக்கொண்டிருக்கிறார். కారణం ఇది దేవుని యొక్క రాకడకి సూచన. காரணம் இது கர்த்தருடைய வருகையின் அடையாளம். అయితే ఒక కాలం రాబోతున్నది. ఆ కాలములో ఎవరికి
ఎటువంటి యుద్ధము ఉండదు. ஆனால் ஒரு காலம் வரப்போகிறது, அதிலே யாருக்கும் எந்த விதமான யுத்தமும் இல்லை. ఆ కాలమే 1000 ఏళ్ల పరిపాలన అంటున్నది. அந்த காலம்தான் 1000 வருட அரசாட்சியா இருக்கிறது. ఇప్పుడు ప్రతి మనుష్యుడికి ఏదో ఒక సమస్య ఉన్నది. இந்த நாட்களிலே ஒவ்வொரு மனிதனுக்கும் ஏதாவது ஒரு பிரச்சனை உண்டு. ఏ సమస్య లేని వారు లేరు. எந்த பிரச்சனையும் இல்லாத மனிதரே இல்லை. ప్రతి సమస్య ప్రతి మనుష్యుడికి ఉన్నది. ஒவ்வொரு பிரச்சனையும் ஒவ்வொரு மனிதனுக்கு உண்டு. వీటన్నిటికీ కారణమైన ఒక వ్యక్తి ఉన్నాడు. இந்த எல்லாவற்றிற்கும் ஒரு காரணமான ஒருவன் உண்டு. ఆ వ్యక్తి ఇప్పుడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. அந்த நபரானவன் இப்பொழுது அவன் சுற்றி திரிகிறான். అతడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. அவன் சுற்றி திரிகிறான். అతడే సాతాను అంటున్నాడు. அவன் தான் சாத்தான். ప్రతి సమస్య వెనుక దుష్టుడు ఉంటున్నాడు. ஒவ்வொரு பிரச்சனையிலும் இந்த பொல்லாங்கன் இருக்கிறான். కానీ 1000 ఏళ్ల పరిపాలనలో దుష్టుడు పెద్ద అగాధములు సంఖ్యల చేత బంధింపబడి ఉంటున్నాడు. ఆ రోజుల్లో ఏ మనుషుడికి ఏ సమస్య ఉండదు. ஆனால் 1000 வருட அரசாட்சியிலேயே இந்த பொல்லாங்கானவன், இந்த சாத்தானவன், அவன் அகால பாதாளத்திலே சங்கிலிகளினால் கட்டப்பட்டிருப்பான். ஆகியால் 1000 வருட அரசாட்சியில் எந்த போராட்டமும் இல்லை. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభములో అతని గురించి చూడగలుగుతున్నాము. வெளிப்படுத்தின விசேஷம் 20ஆம் அதிகாரத்தின் ஆரம்பத்திலே அவனை குறித்து பார்க்கிறோம். మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అన ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములు మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். దేవుడు అతనిని అగాధములో బంధించి ఉంచినప్పుడు మనుషులకి ఏ సమస్య లేదు. தேவன் அவனை அகால பாதாளத்திலே அவனை கட்டி வைத்திருக்கும் போது ஜனங்களுக்கு எந்த விதமான பிரச்சனையும் இல்லை. ఇప్పుడు ప్రతి మనుషుణ్ణి అతడు మోసపరుస్తున్నాడు. ஆனால் இப்பொழுது அவன் ஒவ்வொரு மனிதனையும் அவன் ஏமாற்றுகிறான். అనేక మందికి సమస్యలు తీసుకుని వస్తున్నాడు. இதோ அநேகருக்கு அவன் பிரச்சனைகளை கொண்டு வருகிறான். ప్రతి ప్రశ్నకు కారకుడు సాతాను అంటున్నాడు. ஒவ்வொரு பிரச்சனைக்கும் காரணம் இந்த சாத்தான். ఇతడు ప్రతి మనుషుని మోసపరిచి ప్రతి మనుషుడికి అనేకమైన సమస్యలు తీసుకుని వస్తున్నాడు. இவன் தான் ஒவ்வொரு மனிதனை வஞ்சித்து ஒவ்வொரு மனிதனுக்கும் பிரச்சனைகளை கொண்டு வருகிறான். కారణం ఇతడిప్పుడు విడిచిపెట్టబడి ఉన్నాడు. காரணம் அவன் இப்பொழுது విడుదలயாக சுற்றி திரிகிறான். అతడు ఫ్రీగా స్వతంత్రముగా తిరుగుచు మనుషులను పలు యొక్క సమస్యలు తీసుకుని వస్తున్నాడు. அவன் சுதந்திரமாக சுற்றி திரிந்து மனுஷர்களுக்குள்ளே அவன் பிரச்சனையை கொண்டு வருகிறான். అందువల్ల యుద్ధములు పోరాటములు ఇప్పుడు దేవుని బిడ్డలో ఉన్నవి. ஆகையால் தான் இப்பொழுது தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே யுத்தங்களும் போராட்டங்களும் இருக்கின்றன. కనుక ఈ యొక్క యుద్ధములన్నీ కూడా సంఘము ఎత్తబడేంత వరకు ప్రతి దేవుని బిడ్డలో ఈ యొక్క యుద్ధాలు ఉన్నవి. இவ்விதமாக சபையானது கர்த்தருடைய வருகையிலே எடுத்துக் கொள்ளப்படுவதற்கும் ஒவ்வொரு தேவனுடைய பிள்ளைக்கும் இந்த யுத்தம் உண்டு. దేవుని యొక్క కృప ద్వారా ఆత్మ ద్వారా వాక్యము ద్వారా ఈ యుద్ధంలో జయం పొంది ప్రభు రాకడలో మనం ప్రవేశించాలి. நாம் கர்த்தர் மூலமாக, கர்த்தருடைய கிருபையின் மூலமாக, தேவனுடைய வசனத்தின் மூலமாக காக்கப்பட்டு அவருடைய வருகையிலே பிரவேசிக்க வேண்டும். అందువల్ల యేసుక్రీస్తు యుద్ధమునకు వెళ్ళే ఒక వ్యక్తి 22,000 మంది సైన్యం ఒక వ్యక్తితో ఉన్న ఒక రాజుకున్నట్లయితే 10,000 మంది సైనికులు కలిగిన రాజు ఏ విధముగా అతడి మీదకి యుద్ధానికి వెళతాడు. ஆகையால் தான் 20,000 சேவகர்கள் உள்ள ஒரு ராஜாவை எதிர்த்து ஒரு 10,000 சேவகர்கள் உள்ள ராஜா யுத்தத்திற்கு செல்வான். అప్పుడు 10,000 మంది సైన్యము కలిగిన రాజు తనకు శక్తి ఉన్నదా లేదని అతడు ముందు లెక్క చూసుకొనవలెను. ஆகையால் தான் இந்த 10,000 சேவகர்கள் உள்ள இந்த ராஜா அந்த அவனை எதிர்க்க கூடுமா இல்லையா என்று அவன் ஆலோசனை பண்ண வேண்டும். అతడు తనకు ఒక ఆలోచన, నా శత్రువు మీదకి జయించడానికి నాకు శక్తి ఉన్నదా లేదని మొట్టమొదటగా అతడు ఆలోచించుకోవాలి. என்னுடைய சத்துருவை நான் மேற்கொள்வதற்காக முடியுமா முடியாதா என்று அவனுக்கு ஒரு ஆலோசனை முன்னதாக இருக்க வேண்டும். యుద్ధానికి వెళ్ళేటువంటి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరికి యొక్క ఆలోచన ఉండాలి. ஆகையால் யுத்தத்திற்கு போகிற ஒவ்வொரு சகோதரனுக்கும் ஒவ்வொரு சகோதரிக்கும் இந்த ஆலோசனை இருக்க வேண்டும். నా యొక్క బలము ఎంత, శత్రువు యొక్క బలము ఎంత, என்னுடைய பலம் எவ்வளவு, என்னுடைய சத்துருடைய பலம் எவ்வளவு, శత్రువుని జయించే బలము నాకు ఉన్నదా లేదని మనం ఆలోచించుకోవాలి. என் சத்துருவின் பலத்தை ஜெயிப்பதற்கான பலம் என்னிடத்தில் இருக்கிறதா இல்லையா என்று ஆலோசனை பண்ண வேண்டும். ఈ కాల సమయంలో అనేక యుద్ధముల గురించి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. இந்த காலவெளியிலே அநேக விதமான யுத்தங்களை குறித்து தேவன் உன்னோடு பேசினார். ఈ యుద్ధములో 22,000 మంది
సైన్యముతో వచ్చే రాజు యొక్క బలము నీలో ఉన్నదా? 10,000 మంది ఆ సైనికులు కలిగి శక్తి తక్కువగా ఉన్నా ఈ యొక్క రాజు వలె నీవు ఉన్నావా? 20,000 சேவனுடைய பலம் கொண்ட ஒரு ராஜாவை போல இருக்கிறாயா? 10,000 பேரை கொண்ட பலகீனமான ராஜாவை போல இருக்கிறாயா? మీలో నీ యొక్క శత్రువు నీ యొక్క బలము ఎంత, శత్రువు యొక్క బలము ఎంత అని ఒక ఆలోచన మీలో ఎంత మందికి ఉన్నది? என்னுடைய பலம் எவ்வளவு, என்னுடைய சத்துருடைய பலம் எவ்வளவு, அந்த சிந்தை உங்களில் எத்தனை பேருக்கு உண்டு? యుద్ధమునకు వెళ్లే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండాలి. இந்த யுத்தத்திற்கு போகிற ஒவ்வொருவனுக்கும் இந்த ஆலோசனை இருக்க ఈ வேண்டும். యొక్క ఆలోచన నా బలము ఎంత, శత్రువు యొక్క బలము ఎంత? அந்த ఆలోచనయాனது என்னுடைய பலம் எவ்வளவு, என் சத்துருவின் பலம் எவ்வளவு? ఒకవేళ శత్రువు యొక్క బలము ఎక్కువగా ఉన్నట్లయితే ஒருவேளை உன் சத்துருவின் பலம் உன்னை விட அதிகமாக இருக்கும். నీవు జయం పొందలేవు. நிச்சயம் பெற முடியாது. నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసి అడగాలి. இதோ நீ தேவனிடத்தில் ஜெபித்து பெற்றுக்கொள். ఒకవేళ నీ బలము ఎక్కువగా ఉన్నట్లయితే ஒருவேளை உனக்கு பலம் அதிகமாக இருக்கும் ఆ என்றால் బలముతో శత్రువును జయించవచ్చును. அந்த பலத்தினால் உன் சத்துருவை ఈ ஜெயிக்கலாம். యొక్క ఆలోచన ప్రతి వారికి ఉండాలి. இந்த ஆலோசனை ஒவ்வொருவருக்கும் இருக்க మన வேண்டும். యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் ఆయన வரப்போகிறார். రాకడకు ముందు యుద్ధ యుద్ధములు ఉన్నవి. இதோ அவன் வருகைக்கு முன்னதாக அந்த யுத்தங்கள் நமக்கு உண்டு. యుద్ధ సమాచారాలు వినినప్పుడు మీరు కలవరపడకూడదు. யுத்தத்தின் செய்தியை கேள்விப்படும் போது கலங்காதிருங்கள். ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఆత్మ సంబంధమైన యొక్క యుద్ధములన్నిటిని మనము జయించాలి. ஆவிக்குரிய யுத்தத்திலே நாம் ஜெயம் பெற வேண்டும். లోకములో శరీర సంబంధమైన యుద్ధాలు జరుగుతున్నవి. உலகத்திலே சரீர சம்பந்தமான யுத்தங்கள் நடைபெறுகின்றன. దేవుని బిడ్డలకి మనలో పని యుద్ధాలు ఉన్నవి. தேவனுடைய பிள்ளைகளால் நமக்குள்ளும் யுத்தம் உண்டு. ఈ యుద్ధములన్నీ దేవుని రాకడకు ముందు జరుగుతున్నవి. இந்த யுத்தங்கள் எல்லாம் கர்த்தருடைய வருகைக்கு முன்னதாக சம்பவிக்கும். సంగమ ఎత్తబడక మునుపు యుద్ధాలు మనందరి జీవితంలో ఉన్నవి. சபை எடுத்துக்கொள்ளப்படும் முன்பாக நம்முடைய ஜீவியத்திலே யுத்தங்கள் உண்டு. ఈ యుద్ధములన్నిటిలో మనము జయం ఉంది. ప్రభు రాకడకు వెళ్ళుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా. இந்த யுத்தங்களை செய்து கர்த்தருடைய வருகை எடுத்துக்கொள்ளப்படுவதற்கு கர்த்தர் நமக்கு உதவி செய்வார். పోరాడుదును మంచి విశ్వాస పోరాటం, పొందుదు నీతి కిరీటం. పోరాడుదును మంచి విశ్వాస పోరాటం, పొందుదు నీతి కిరీటం. దేశించేదను నాదు స్వనీతి నంతయును, ధరించు క్రీస్తు నీతిని. దేశించేదను నాదు స్వనీతి నంతయును, ధరించు క్రీస్తు నీతిని. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహము. సురక్షితముగా చేర్చును నన్ను, చేర్చును నిత్య గృహము. సియోనును కట్టి కాయల్పడు దినం శీఘ్రముగా వచ్చునుగా. సియోనును కట్టి కాయల్పడు దినం శీఘ్రముగా వచ్చునుగా. ఆసుదినములకై కనిపెట్టుచుందును, ఆకాంక్షతో ఎల్లప్పుడూ. ఆసుదినములకై కనిపెట్టుచుందును, ఆకాంక్షతో ఎల్లప్పుడూ. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. యెహోవాయే నాకు మంచి కాపరి, లేమి కలుగదెన్నడు. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహము. సురక్షితముగా నడుపును నన్ను, చేర్చును నిత్య గృహము. పోరాడుదును మంచి విశ్వాస పోరాటం, పొందుదు నీతి కిరీటం. పోరాడుదును మంచి విశ్వాస పోరాటం, పొందుదు నీతి కిరీటం. దర్శించేదను నాదు సన్నిధి నంతయును, ధరించు క్రీస్తు నీతిని. దర్శించేదను నాదు సన్నిధి నంతయును, ధరించు క్రీస్తు నీతిని. దర్శించేదను నాదు సన్నిధి నంతయును, ధరించు క్రీస్తు నీతిని.
రక్షించేదను నాదు సన్నిధినంతయును ధరించు క్రీస్తునితిని 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 రక్షించేదను నాదు సన్నిధినంతయును ధరించు క్రీస్తునితిని. ఒక్క నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ஒரு நிமிஷம் நார்மலாக நிற்போம். దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. தேவன் தம்முடைய வசனத்தின் மூலமாக நம்மோடு பேசினார். నా రాకడకి ముందు అనేక యుద్ధములు జరుగునని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. என்னுடைய வருகைக்கு முன்னதாக அநேக யுத்தங்கள் நடைபெறும் என்று அவர் சொன்னார். అక్షరానుసారముగా ఈ యొక్క ప్రపంచములో పలు యుద్ధములు జరగటం మనం వినుచున్నాము. எழுச்சின்படி இந்த உலக ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితములో మనకి అనేకమైన యుద్ధములు ఉన్నవని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ஆவிக்குரிய ஜீவிதத்தில் நமக்கு அநேக யுத்தங்கள் பற்றி கர்த்தர் பேசுகிறார். విశ్వాస జీవితములో పలు యుద్ధములు మనకు ఉన్నవి. இந்த விசுவாச ஜீவிதத்தில் நமக்கு யுத்தங்கள் அநேகம். నీ విశ్వాసము పరీక్షింపబడే విధముగా శోధింపబడే విధముగా ఒక యుద్ధము నీ ముందు ఉన్నది. இதோ உன்னுடைய விசுவாச ஜீவி சோதிக்கப்படும்படியாய் ஒரு யுத்தம் உனக்கு உண்டு. వ్యాధి సమయములో ఒక యుద్ధం ఉన్నది. இதோ வியாதியின் வேளையிலே உனக்கு ஒரு யுத்தம் உண்டு. లోకముతో ఒక యుద్ధం ఉన్నది. இந்த உலகத்தோடு உனக்கு ஒரு யுத்தம் உண்டு. సాతానుతో ఒక యుద్ధం ఉన్నది. சாத்தானோடு உனக்கு ஒரு யுத்தம் உண்டு. ఆత్మకి శరీరమునకు విరోధముగా ఒక యుద్ధం ఉన్నది. ஆவிக்கு மாம்சத்துக்கு விரோதமாக ஒரு யுத்தம் உண்டு. ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో ఒక యుద్ధం ఉన్నది. வானத்தின் பொல்லாத சேனைகளோடு நமக்கு யுத்தம் உண்டு. పడిపోయిన ఆత్మలతో ఒక యుద్ధము మనకు ఉన్నది. விழுந்து போன ஆவிகளோடு நமக்கு ஒரு யுத்தம் உண்டு. సంఘమునకు విరోధముగా పాతాళ ద్వారమునకు విరోధముగా ఒక యుద్ధం అనేది ఉన్నది. இதோ சபைக்கு விரோதமாக பாதாளத்தின் வாசல்களுக்கு யுத்தம் உண்டு. దేవుని జ్ఞానమును అడ్డగించే ఒక యుద్ధం ఉన్నది. தேவனை பற்றி அறிவை எதிர்த்து ஒரு పాపముతో పోరాడే ఒక యుద్ధం ఉన్నది. பாவத்துக்கு விரோதமான ஒரு யுத்தம் நமக்கு உண்டு. ఎన్నో యుద్ధములను గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. இதோ எத்தனையோ யுத்தங்களை குறித்து தேவன் நம்மோடு பேசினார். ఈ యుద్ధము జరిగే సమయములో యుద్ధమునకు వెళ్లే సమయములో నీకు ఒక ఆలోచన ఉండాలి. இதோ இந்த யுத்தத்துக்கு போகிற வேளையிலே உனக்கு ஒரு ஆலோசனை வேண்டும். నీ బలమై ఎంత, శత్రువు యొక్క బలమై ఎంత, உன்னுடைய பலம் எவ்வளவு, உன் சத்துருவின் பலம் எவ்வளவு. నీ బలము శత్రువును జయించే బలము నీకు ఉన్నదా లేదా? இதோ உன்னுடைய சத்துருவை ஜெயிக்கிற பலம் உன்னிலே இருக்கிறதா இல்லையா? ఈ యుద్ధము చేయడానికి తగినటువంటి బలము నీలో ఉన్నదా లేదా? இந்த யுத்தத்தை செய்கிற பலம் உனக்கு இருக்கிறதா இல்லையா? నీవు ఆలోచించుకోమని యేసు ప్రభువారు పలుకుతున్నారు. நீ ஆலோசித்து பார் என்று கர்த்தராகிய இயேசு சொல்கிறார். ఒక్క నిమిషం ఒక్కొక్కరు ఆలోచించండి. ஒரு நிமிஷம் ஒவ்வொருவரும் ஆலோசனை பண்ணுங்கள். నీలో ఎంత బలం ఉన్నది, నీకు విరోధంగా పోరాడే శత్రువుకి ఎంత బలం ఉన్నది? உனக்கு எவ்வளவு பலம் இருக்கிறது, உன் சத்துருவுக்கு எவ்வளவு பலம் இருக்கிறது. ఒక్క నిమిషం ఆలోచించండి. ஒரு நிமிஷம் ஆலோசனை பண்ணு. శత్రువుని జయించే శక్తి నీలో ఉన్నదా లేదా? சத்துருவை ஜெயிக்கிற அந்த பலம் உன்னிடத்தில் இருக்கிறதா இல்லையா? ఎన్నో యుద్ధములు నీవు చేయాలని ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు. இதோ நீ செய்ய வேண்டிய யுத்தங்கள் அநேகம் என்று கர்த்தர் சொல்கிறார். అనేకమైన శత్రువులతో యుద్ధం చేయాలి. அநேக சத்துருக்களோடு நீ யுத்தம் செய்ய வேண்டும். అయితే ఆ శత్రువుని జయించడానికి, ఆ యుద్ధం చేయడానికి తగిన శక్తి బలము నీలో ఉన్నదా లేదా? உன்னுடைய சத்துருக்களை ஜெயிப்பதற்காக யுத்தம் செய்வதற்கு உனக்கு அதற்கேற்ற பலம் இருக்கிறதா? ఒక్కసారి ఆలోచించండి. ஒரு முறை சிந்தித்து பார். ఆ యొక్క బలము శక్తి ఉన్న వారందరూ శత్రువుని జయించండి. அந்த பலம் அந்த சக்தி இருக்கிறவர்கள் நீங்கள் சத்துருவை செய்யுங்கள். ఒకవేళ ఆ శత్రువుని జయించే శక్తి నీకు లేకుండా ఉన్నట్లయితే, ஒருவேளை பொல்லாங்கனை ஜெயிக்கக்கூடிய அந்த பலம் உன்னிடத்தில் இல்லை என்றால், ఆ శక్తిని అభిషేకం ద్వారా పొందుకోనండి. அந்த எதிர்க்கிற பலத்தை அபிஷேகத்தின் மூலமாக பெற்று, ఆ బలమును దేవుని వాక్యం ద్వారా పొందుకోనండి. அந்த பலத்தை தேவனுடைய வசனத்தின் மூலமாக நீ பெற்றுக்கொள். విశ్వాసము ద్వారా పొందుకోనండి. விசுவாசத்தின் மூலமாக நீ பெற்றுக்கொள். శక్తివంతులుగా మార్చబడండి. இதோ சத்துருவுக்கு எதிராக அந்த பலத்தை பெற்றுக்கொள். బలవంతులుగా మార్చబడండి. இதோ ஆவிக்குரியவர்களாய் மாற்றப்படுங்கள். ఆ యొక్క యుద్ధము చేయడానికి మనం ముందుకు రావాలి. அந்த யுத்தம் செய்வதற்காக நாம் முன்போட்டு போவோம். ఆ శత్రువును జయించే బలము నీలో ఉన్నదా లేదా? அந்த சத்துருவை ஜெயிப்பதற்கான பலமுடத்தில் இருக்கிறதா? ఒక్కసారి ప్రభువుని అడగండి. ஒரு முறை கர்த்தரை దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. கர்த்தருக்கு தர போகிறார். శత్రువును జయించే బలం ఇవ్వబోతున్నాడు. சத்துருவை ஜெயிக்கிற பலத்தை உனக்கு தர యుద్ధము போகிறார். చేయడానికి బలాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. யுத்தம் செய்வதற்கான பலத்தை கர்த்தருக்கு தர போகிறார். ఈ అంత్య దినాలలో యుద్ధములు ఉన్నవని ప్రభు పలుకుతున్నాడు. இந்த கடைசி
கடைசி நாட்களிலே யுத்தம் முன்னிட்டு கர்த்தர் ఆ சொல்கிறார். యుద్ధానికి తగిన ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. இதோ அந்த யுத்தத்தில் ஜெயிப்பதற்கு பலம் ఆ தரப்படுகிறார். ఫలాన్ని పొందుకోనండి. அந்த பலத்தை ఆ பெற்று ఫలమును పొందుకోనండి. அந்த பலத்தை ఆ பெற்று ఫలమును పొందుకోనండి. பலத்தை பெற்றுக் అన్ని கொள்ளுங்கள். యుద్ధాలు చేయాలి. அதன் மூலமாக யுத்தம் செய்வோம். అన్ని యుద్ధములో జయం పొందాలి. யுத்தத்திலே ஜெயம் பெறுவோம். హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రమయ్యా ఆమేన్ స్తోత్రం స్తోత్రం శక్తిమంతుడగు నీవు ఉండగా శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శత్రువే మాత్రం గెలువజాలడు శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము శక్తిమంతుడగు నీవు ఉండగా శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము శక్తిమంతుడుగా నీవు ఉండగా శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడమే శత్రువే మాత్రం మమ్ములను హల్లెలూయా శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము హల్లెలూయా ఆమేన్ దబలబా షిబిడి బిగదబ గదబలబ దుడి బిగదబ గదబలబ షిమా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ దబలబ షిబిడి బిగదబ గదబలబ దుడి బిగదబ గదబలబ షిమా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా హల్లెలూయా దబలబ దుడి బిగదబ గదబలబ దుడి బిగదబ గదబలబ షిమా శక్తిమంతుడగు నీవు ఉండగా శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము ఆమేన్ శక్తిమంతుడుగా నీవు ఉండగా శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శత్రువే మాత్రం మమ్ములను గెలువజాలడు శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము శక్తిమంతులై జయించేదము స్తోత్రం 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 స్తోత్రమయ్యా ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ప్రభు మన కూటమిని ఆస్వాదించిన దయగొరకై స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం తీసుకొచ్చిన ఆత్మల కొరకై స్తోత్రించదము స్తోత్రం 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 పాటల సేవను అభిషేకమును సాక్ష్యము ద్వారా ప్రభు తన నామాన్ని మహింపరిచిన దయగొరకై స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం ప్రభు మనతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రించదము స్తోత్రం 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 ఆయన రాకడకు ముందు జరగబోయే సూచనలతో ప్రభు మనతో మాట్లాడమన్నారనగా స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి మీరు వినినప్పుడు కలవరపడకుండా చూసుకొనుడి అని ప్రభు చెప్పిన దయకొరగా స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం ఇవన్నీ కూడా వినినప్పుడు జరిగినప్పుడు లోకస్తులైతే కలవరపడతారు నీవు నేనైతే కలవరపడకుండా ధైర్యముతో ఉండడానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అయితే ఈ యుద్ధములు జరిగే సమయంలో మన యొక్క బలమై ఎంత మన యొక్క శక్తి ఎంత శత్రువు శక్తి ఎంత అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఈ దినాలలో జీవించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము స్తోత్రం స్తోత్రం ప్రార్థించండి పరిశుద్ధమైన మా దేవాయమస్సం కొరకు స్తోత్రం. గడిచిన కాలంలో కంటి పాపలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన పునరుద్ధానందు ఉదయకాలం సంధానం చేరి నిన్ను ఆత్మతో శక్తితో సేవించుటకు
మాకు ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రం ప్రభా. ఆరాధన మీరు భారత దయకు స్తోత్రం. ఇచ్చిన ఆలోచన కొరకే స్తోత్రం తండ్రి. శ్వాస మార్గం వచ్చిన శోధనలు, పోరాటములు, యుద్ధములు ప్రభా ఇంతవరకు మీరు జయమిచ్చావు తండ్రి స్తోత్రం. ఇంకను ప్రభా జయమిచ్చిన దేవుడిని నీ ముఖం చూసుకొని ఇందులో ముందుకు కొనసాగి ప్రభా అన్ని యుద్ధములు జయించుటకు శక్తి తెచ్చండి స్వామి స్తోత్రం ప్రభా. రాజామి స్తోత్రం. అనేక సందర్భంలో యుద్ధములు ఓడిపోయిన వాళ్ళని కనబడిన తండ్రి స్తోత్రం. ఆ రీతి కాకుండా మా యుద్ధోపకరణములు ప్రభా స్వామి ఎటువంటిదో తెలుసుకుని దాని ప్రకారం అన్నింటినీ జయించుటకు అందరికి శక్తి, బలము, అభిషేకం తెచ్చండి స్వామి స్తోత్రం. ఈ వారంలో కూటమిని మీరు ఆశ్రయించము, సేవంతి మీరు ఆశ్రయించి స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించము, అందరికి కృప సుఖములు ఆరోగ్యం దయచండి స్వామి స్తోత్రం. సేవని కట్టు లేపండి, మా గ్రౌండ్ అంతా మీ హస్తం సమర్పిస్తున్నాం. దాని ప్రభావం త్వరగా మీరు తెలియజేసి అసలు మాకు దయచండి స్వామి స్తోత్రం. ఆటకు తొలగించి ప్రభావ స్వామి స్తోత్రం. ప్రతి వారిని పేరు పేరుగా దీవించము. ఈ దినములు బిడ్డలకున్న బలహీనతలు, వ్యాధులు అన్నింటినీ తీసివేసి పూర్ణ స్వస్థత బిడ్డలు దయచండి స్వామి స్తోత్రం. ఇంకా మీకు ఆసక్తిగా వైరాగ్యంగా నమ్మకస్తులుగా జీవించి చిత్తం చేసి అన్నింటిలో జయం జయం పొంది రాకూడదు కృప దయచేయమని యేసు ప్రభు నామములు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైండనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.